మనం వాటి మీదనే ఎక్కువగా ప్రార్థన చేయాలి. ఎక్కువగా మాట్లాడడానికి కూడా లేదు, ప్రార్థించడానికి ఎక్కువగా సమయం కేటాయించారు. కాబట్టి నేను ఒక 4 నిమిషాలలో 4-5 నిమిషాల కంటే ఎక్కువ తీసుకోకుండా నేను ముగించేస్తాను. మొదట ఈరోజు పొజిషన్ మనకి ఏంటంటే యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 20, 22, 23 నేను చదువుతాను. తర్వాత 2 మాటలు చెప్పి ప్రార్థనలోకి వెళ్దాం. ఎందుకనగా 21 నుంచి, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. 22వ వచనం, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారినై వినుడి. ప్రియులారా, ఇందులో నేను ఒక 4-5 అంశాలు చెప్పి వాటి గురించే ప్రార్థించమని నేను కోరుతున్నాను. మొట్టమొదటిసారిగా మనం అందరం ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరము మొదట విశ్వాసులము, తర్వాత సేవకులము, తర్వాత బోధకులము. ఈ 3 తరగతిలో ఉన్నటువంటి వ్యక్తులు మనం అందరం ఇందులో పాల్గొన్నాము. అయితే ఈ కళాశాలను చర్చిలలోకి వెళ్ళాలి అన్నప్పుడు మన యొక్క స్టాండర్డ్ కూడా ఆ విధంగా ఉండాలి. ప్రార్థన కావచ్చు, వాక్యము కావచ్చు, బలపరచడం కావచ్చు, మన మాటలు కావచ్చు, బైబిల్కు అనుకూలంగా బైబిల్ చెప్పినటువంటి విషయాలను మనము బోధించాలి. సో బోధకులు ఉండవలసిన లక్షణం ఏంటి అంటే, మొట్టమొదటిగా వారు వాక్యం అంగీకరించిన వారై ఉండాలి. వాక్యంలో వారు లోతు పారి ఉండాలి. దే మస్ట్ రూటెడ్ ఇన్ ద వర్డ్. ఆ వాక్యంలో లోతులోకి వెళ్ళకపోయినట్లయితే, లోతులోంచి దొరికినటువంటి సారాంశాన్ని సారాన్ని తీసుకోకపోయినట్లయితే ఫలాలు కూడా బలమైగా ఉండవు. సో కాబట్టి మన యొక్క సంఘము, మన యొక్క విశ్వాసులు బలపరచబడాలంటే వాక్యంలో స్థిరపరచబడి ఉండాలి. మనమందరం రక్షింపబడ్డాము కాబట్టి, దేవుని యొక్క వాక్యం చేత పట్టబడ్డాము కాబట్టి, దేవుని యొక్క వాక్యము ఇతరులకు అందించినప్పుడు వారు వాక్యాన్ని ఆ విధంగా అంగీకరించేట్టుగా మన యొక్క బోధలు ఉండాలి. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పేసి ప్రార్థన అంశాలతో ముగిచ్చేస్తాను. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 25-26 వచనంలో చూసినట్లయితే, ఆయన యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత ఎమ్మాయి గ్రామంకు వెళ్తున్నట్టు 2 శిష్యులతో కూడా నడిచి వెళుతూ వారితో సంభాషించినట్టుగా మన బైబిల్ గ్రంథంలో చూస్తాం. వారిని చూసినప్పుడు యేసు ప్రభు వారి యొక్క ఏమంటారని చెప్పేస్తే అర్థం చేసుకోలేని స్థితి, ఈవెన్ కలిసి నడిచినప్పటికీ వారు ఏమంటారు, అందుకని 25వ వచనంలో అంటున్నాడు, అందువలన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలను నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యం కాదా అని వారితో చెప్పి, మోషే సమస్త ప్రవక్తలు మొదలుకొని కొన్ని లేఖలను తన్ను గూర్చి వచనలు బావును వారికి తెలిపాను. ఏమండి, మన యొక్క బోధనలో ఎవరి గురించి తెలపాలి అని చెప్పేసి అంటే మన గురించి తెలపడం కాదు, కానీ యేసు ప్రభువు గురించినటువంటి మాటలు మనం ఎక్కువగా ప్రకటించాలి. సో మన బోధకులలో ఉండవలసిన లక్షణం ఏంటని చెప్పంటే, యేసు క్రీస్తు యొక్క మాటలు మనం ప్రకటించినప్పుడు 32వ విషయంలో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ మన విశ్వాసులు, మన సంఘం ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? అదే లూకా సువార్త 24వ అధ్యాయం 32వ వచనం, అప్పుడు వారు త్రోవలో మనతో మాట్లాడుతూ లేఖను మనకు బోధపరచునప్పుడు మన హృదయము మనలో మండుతుండలేదా అనితో ఒకరు చెప్పుకొనిరి. సో కాబట్టి విశ్వాసులకు, బోధకులకు వాక్యము చదివినప్పుడు కానీ బోధించినప్పుడు కానీ అది మండుతుండే వల్లేగా ఉండాలి. అంటే అది మనిషిని కన్విన్స్ చేయాలి, ఒప్పుకొన చేయాలి. అలాంటి బోధకులుగా మన యొక్క ఈ గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్లో నుంచి సేవకులు, బోధకులు, విశ్వాసులు ఈ స్టేట్మెంట్ ఇవ్వాలి. మేము ఈ యొక్క ప్రేయర్ హడల్ ద్వారా పొందుకున్నటువంటి మెసేజ్ కానివ్వండి, మా యొక్క చర్చిలో మా పాస్టర్ గారు బోధిస్తున్నటువంటి బోధ కానివ్వండి,
లేదా వాక్యమే మేము చదివినప్పుడు మా యొక్క హృదయాల్లో కలిగే యొక్క గొప్ప మార్పు కానివ్వండి, ఇలాంటివి మేము చూస్తున్నాము అన్నటువంటి మాటలు మన యొక్క విశ్వాసులు చెప్పాలని చెప్పేసి కోరుకుంటున్నాను. కాబట్టి నెంబర్ 1 ఏంటంటే చెప్పిన వాక్యములో మనము స్థిరపరచబడాలి. మన వాక్యము శక్తి గలదై ఉండాలి. మన బోధ శక్తి కలిగినటువంటి ఉండాలి. 3వది వచ్చేసి మన వాక్యంలో స్థిరపరచబడి ఉండాలి. 4వది వచ్చేసి వాక్యము ఎట్లా ఉండాలంటే ఆశీర్వాదకరంగా ఉండాలి. ఇతరులకు వాళ్ళ జీవితాల్లో ఆశీర్వాదాలు తీసుకురావాలి. వాళ్ళు ఫ్రూట్స్ ఫలించేవారుగా ఉండాలి. అలాంటి ఫలాలు అందాలని చెప్పేసి అంటే వారికి మనము ఆరోగ్యదాయకమైనటువంటి వాక్యాన్ని ఇవ్వాలి. సో కాబట్టి అలాంటి సేవకుల గురించి, అలాంటి బోధకుల గురించి, అలాంటి ప్రార్థనలు మనము చేద్దాం. ఇప్పుడే ప్రార్థన అడలే కాకుండా తర్వాత నేను వ్యక్తిగత ప్రార్థనలు మనం చేసుకుంటున్నప్పుడు, అయ్యా మమ్మల్ని అందరినీ వాక్యంలో స్థిరపరచాలి. అయ్యా మేమందరము ఫలించే బోధకులుగా, మేమందరము ఇతరులకు వెలుగు చూపించే బిడ్డలుగా, మేమందరము నీ యొక్క వాక్యాన్ని ప్రకటించినప్పుడు బలము కలిగి ప్రకటించినట్లు, మీ శక్తి కలిగి ప్రకటించినట్లు, ప్రతి ఒక్క వ్యక్తిలో ఆ దుష్టత్వం ఏమైనా ఉన్నట్లయితే అది కొట్టుకొని పోనట్లుగా వారు చూపించినట్లుగా మీరు మాకు సహాయం దయచేయండి అని చెప్పేసి, ఇతరులకు సహాయం చేయమని చెప్పేసి మనము ఈ అంశాల మీద మాత్రమే ప్రార్థన చేద్దాము. దేవుడు ఇచ్చిన మాటలను దీవించిన గాక. నాకు ఇచ్చినటువంటి అవకాశం బట్టి మరొకసారి వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపాభరితుడైన దేవా, మీ పరిశుద్ధ పాదలకు ఈ సాయంత్రం సమయంలో ఈ గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ సెమినరీ ఈ ప్రార్థన హడల ద్వారా విశ్వాసులంగాను దయగల తన దీన సేవకులుగాను మేమందరము ఏకీభవించి ఈ కళాశాల తలపెట్టినటువంటి ప్రతి ఒక్క సంఘము కళాశాలగా మారాలంటే ఏమి చేయాలి, ఎలా మేమందరము సంఘాలను బలపరచాలి, విశ్వాసులు బలపరచడానికి బోధకుడికి ఉండవలసినటువంటి లక్షణాల గురించి, బోధకుడికి ఉండవలసిన ధైర్యం గురించి, బోధకుడు కావాల్సిన జ్ఞానం గురించి, బోధకుడు లోతుగా వేరుపారి నాయన తండ్రి ప్రభువా అందులోంచి ఫలించి ఇతరులకు బోధించే వారు కావాలని ప్రార్థన చేస్తున్నారు. మా జీవితాలు సరిపోవు నాయన నీ యొక్క వాక్యం చెప్పడానికి. మాలో ఉన్న జ్ఞానము తక్కువగా ఉంది ప్రభువా, కొరతగా ఉంది ప్రభువా. నేర్చుకోవాల్సింది అనేకలు ఉన్నాయి నాయన. నేర్చుకుని ఇతరులకు బోధించే విషయంలో అనేకములు ఉన్నాయి ప్రభువా. కాబట్టి మాకు కావలసినంత జ్ఞానము, పరిపూర్ణత, నాయన లోతుగైనటువంటి నీ యొక్క వాక్య మర్మములు, మీరు బోధించిన మర్మాలే, వాటినే మీ పరిశుద్ధ సహాయంతో, పరిశుద్ధ దేవుని యొక్క సహాయంతో మేము ప్రకటించటకు సహాయం దయచేయండి. మీ వాక్యంలో మీరు సెలవు ఇచ్చారు. మీరు భూలోకంలో ఉన్నప్పుడు, ఆదరణకర్త వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఆయన నా మాటలోని తీసుకొని మీకు జ్ఞాపకం చేయను, బోధించునున్నారు. కాబట్టి నాయనా పరిశుద్ధాత్మ దేవుడు మాకు సహాయం చేయనట్లు, ప్రతి ఒక్కరికి సహాయం చేయనట్లు, జ్ఞాపక శక్తి ఇచ్చినట్లు నాయనా మేము చదివినది జ్ఞాపకం ఉంచుకొని ఇతరులకు సందర్భానుసారమైనటువంటి వాక్యము బోధించటం, ఇతరులకు నా తండ్రి మందమతి అంధత్వము తీసివేయబడినట్లుగా మా బోధలు ఉండటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈ యొక్క బైబిల్ కళాశాల ద్వారా బోధింపబడే ప్రతి ఒక్క మాట బోధకుడు ఒక గొప్ప వెలుగును చూపించటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్క వ్యక్తిలో నా తండ్రి ప్రభా దృఢ సంకల్పము, క్రీస్తులు ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసమును ప్రకటించినప్పుడు, బోధించినప్పుడు ధైర్యం కలిగిన వారుగా ఉండటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ కడవరి కాలంలో నా తండ్రి ప్రభా వర్షం ఇక రాదు అన్నటువంటి మాటను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. పరమగీతంలో మీరు చెప్పినట్టు వర్షం ఇక రాదు, ఉద్యోగం ఇక లేదు, చిగురించటం లేదు, మోడు బారినటువంటి జీవితాలు, మోడు బారిన ప్రసంగాలు చేస్తున్నటువంటి మాలో ఒక ఆశను రేకెత్తిచ్చారు. ఆ ఆశ ఏమిటంటే క్రీస్తు వస్తాడు, క్రీస్తు గురించి మేము ఎదురు చూడాలి, ఇతరులను సిద్ధపరచాలి, క్రీస్తు రాజ్యానికి వారు కూడా వారసులు కావాలన్నటువంటి తపన మాలో కలిగి ఉన్నాము. కాబట్టి మేము రక్షింపబడ్డాము, మీ యొక్క వాక్యం చేత స్థిరపరచబడ్డాము. కాబట్టి
త్రుటిలో ఉన్న ప్రతి ఒక్క బోధకుని సంఘాలను మీరు కాపాడి నేను వారిని స్థిరత్వంలోకి తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాను. మా దీన ప్రార్థన మీ యొక్క పాసనలోకి వస్తున్నదని మేము నమ్ముతున్నాము. మలాకి 3:16 ప్రకారం మీరు సెలవిచ్చినట్ట ఎక్కడెక్కితే యెహోవా భయభక్తులు కలిగి వారు మాట్లాడుకొనుచుండగా యెహోవా ఆలకించునని మీ యొక్క వాక్యాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ నైనా ఆ యొక్క మాట మీద నా తండ్రి ప్రభా మేము ఆధారపడి మా విశ్వాసం పెంచుకొని మేము మాట్లాడుతున్నప్పుడు, సంభాషిస్తున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు మీరు వింటున్నారు, మా ప్రార్థనలకు జవాబు దయచేస్తున్నారు. మీరు జవాబు ఇస్తున్నారు అని నమ్మగలిగే స్థితిలోకి మమ్మల్ని తీసుకొచ్చారు ప్రభా. కాబట్టి మా నమ్మకము ఇంకా ఎక్కువగా అవుటకును సహాయం దయచేయండి. నేను ఈ యొక్క గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీలో పాల్గొంటున్న బిడ్డలను, నేను కళాశాలలో బోధించే సిబ్బంది నాయన బోధకులను, నేను అదేవిధంగా కళాశాల నడిపిస్తున్న వారికి ఇంకెక్కువ భారము కలిగి నాయన అనేక మందికి మాదిరికరంగా ప్రతి ఒక్కరు ఉంటకు సహాయం దయచేయండి. అప్పుడు నన్ను కూడా నా తండ్రి ఈ యొక్క ప్రార్థన గుంపులో చేర్చి నేను కూడా నా తండ్రి ప్రభా నా గలం ఇప్పి నా తండ్రి పరిశుద్ధులతో కలిసి ప్రార్థించే భాగ్యము నాకు అనుగ్రహించిన స్తోత్రం చెల్లిస్తాను. ఈ ప్రార్థనలంతా మీ సన్నిధి మాతో కొనసాగింపచేయండి. మీ పాసంలో పెట్టినటువంటి మనవులు నా తండ్రి మీరు దయతో అంగీకరించినాను. వాక్యమందు స్థిరపరచండి. నేను ధైర్యమైనటువంటి శక్తి కలిగిన బోధను నా తండ్రి బోధించుకుని నేను ప్రతి ఒక్కరు వాక్యంలో ఫలించుటకును, ఇతరులు ఫలించడానికి బోధకులు సహాయం చేయటట్టు మాకు సహాయం దయచేయండి. ఈ చిన్న ప్రార్థన మా ప్రభువును మా కొరకు అతి త్వరలో రాంటుంటే యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ఎవరండి బల గట్టిగా అన్నారు? Thank you. Very good thoughts. Now I request Sister Raza Matthews Garu to continue in prayer. Raza Matthews Garu unmute చేసుకొని ప్రేయర్ చేయండి మా. మళ్ళీ రామపతి వేరే వాళ్ళకి సుబ్బారావు గారు ఉన్నారు. సుబ్బారావు గారు ప్రార్థన చేస్తారు సార్. సరే, పాయింట్ ప్రేయర్ పాయింట్ ఇంకా పూర్తిగా ఏం లేదు, ఇప్పుడే వచ్చాను. ఈ టైంలో ఎవరైనా ప్రార్థన చేయగలుగుతారా? ఇది ఓపెన్. అదేంటి డాక్టర్ సైమన్ పీటర్ గారు మాట్లాడిన లేఖనాలను బట్టి ఎవరైనా అదేంటి ప్రార్థన చేయగలిగితే అన్మ్యూట్ చేసుకొని ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. సార్ నేను చేస్తాను సార్. ఎస్ సార్, ప్లీజ్ గో అహెడ్. సురేష్ గారు. మహాపరిశుద్ధుడైన జీవము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, అద్వితీయ సత్యదేవుడు అయిన మీకు వందనాలు స్తోత్రాలు నాయనా. మీ దాసుని మరుగుపరిచి మీరు మాట్లాడిన ప్రతి హృదయ స్పందన కలిగించే మాటలన్నిటిని బట్టి, హృదయాలను కదిలించే మాటలను బట్టి, వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరినీ ఈ ప్రేయర్ హడల్ ఫ్యామిలీ ద్వారా నాయన 30, 60, 100 వర్ధిల్ల చేస్తున్నందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి అనేక మంది ఈ యొక్క ప్రేయర్ హడల్లో జాయిన్ అయి పాల్గొంటూ ప్రార్థిస్తూ అనేక ఆత్మల కొరకు నాయన జరుగుతున్న ఈ కార్యక్రమంలో అనేకులు వారి వంతు నాయన వారికి ఇవ్వబడిన తలాంతులను ఉపయోగించుకుంటూ ఆత్మలను నాయన వారిని రాజ్యం వారసులుగా చేయుటలో ప్రయాసపడుతున్న ఈ పరిచయలో మీరు సహకరిస్తున్న బిడ్డలందరిని బట్టి కూడా కృతజ్ఞత చెల్లిస్తున్నాం. మరి ఒకసారి మా తండ్రి, ఈ బిబ్లికల్ నాయన డిసైపుల్షిప్ లో నా ప్రభా వాక్యం ద్వారా వెలిగించబడి అనేకులు వెలిగించుటలో నీ దాసుని ద్వారా ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటకై కృతజ్ఞతలు చెల్లిస్తూ జరగనున్న కార్యక్రమం అంతటిని కూడా క్రమముగాను మర్యాదగాను అన్ని కూడా జరుగుతూ అనేకుల ఆత్మ భారం కలిగి చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం అంతటిని సఫలపరచుమని, పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపించమని, మీ ఆత్మ కార్యములు జరిగించమని అనేకుల మందిని నా ప్రభా ప్రార్థించుటూ ఆత్మ చేత, మనసు చేత, దేహము చేత ప్రార్థించినట్లు సహాయం చేయమని
జరిగిన కార్యక్రమం అంతటిని మీ చేతికి అప్పగిస్తూ ఘనత మహిమ ప్రభావం మీరు పొందమని మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. Amen. ఆమేన్. Thank you, Brother Suresh. జేకబ్ గారు. Jacob. Yes, sir. Yes. ప్రభునామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యానుసారమైన శిష్యత్వము అనే ఒక టాపిక్ మీద మనం ఈరోజు మాట్లాడుతూ ఉన్నాము. నేను 2-3 నిమిషాల్లో నేను చెప్పాలనుకున్న విషయాన్ని నేను మీకు చెప్తాను. అయితే ఈ శిష్యత్వము గురించి మనం చూసినట్లయితే బిబ్లికల్ డిసైపుల్షిప్ ఇన్ ఇండియా అనే ఒక మాటను బట్టి మనం చూసినట్లయితే క్రీస్తు గురించి మాట్లాడకుండా ఈ శిష్యత్వం అనే మాట మనము మాట్లాడలేము. ఎందుకంటే క్రీస్తు వారు మనం చూసినట్లయితే ఆయన శిష్యులను పిలిచాడు, ఆ తర్వాత వారికి బోధించాడు, ఆ తర్వాత వారిని ఆయన జీవిస్తున్న జీవితాన్ని అనుసరించి నడుచుకోమని చెప్పినట్టుగా మనం చూస్తా ఉన్నాము. అదేవిధంగా ఆ శిష్యులు ఏం చేశారని మనం చూసినట్లయితే శిష్యులు ఆయన పిలుపుకు లోబడి విధేయత చూపించి ఆయన పిలిచిన పిలుపుకు విధేయత చూపించినట్టుగా మనం చూస్తా ఉన్నాము. ఆ తర్వాత ఆ విధేయత కలిగి ఆయన వెంబడించినట్టుగా మనం చూస్తున్నాము. ఆయన జీవితాన్ని అనుసరించి వీరు కూడా జీవించినట్టుగా మనం చూస్తా ఉన్నాము. అయితే అనుదినము మనం చేయవలసింది ఏంటంటే క్రీస్తును పోలి నడుచుకొనుట అనే విషయాన్ని మనం గమనించాలి. అనుదినము మనము ఉదయం లేవగానే దేవుడు మనకిచ్చిన గ్రేట్ కమిషన్ ఏదైతే ఉందో దాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అయితే మార్కు 16:15లో మనం చూసినట్లయితే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి, తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయో త్రియేక నామములో మీరు బాప్తీసం ఇచ్చి నాకు శిష్యులుగా చేయుడి అని చెప్పిన మాటను మనం గమనించినట్టు అనుదినము ఆ మాటను మనం గమనించవలసిన వారమై ఉంటున్నాము. అదేవిధంగా మనము ఒక రోల్ మోడల్ అనేది మనము ఈ డిసైపుల్షిప్ అనేది మనం చేస్తున్నప్పుడు ఇతరులను మనము దేవునికి శిష్యులుగా తయారు చేస్తున్నప్పుడు మనము బోధించటము, పర్సనల్ గా వారిని మనము నడిపించటము, బోధించటము, అదేవిధంగా మనము ఒక రోల్ మోడల్ గా వారికి ఉన్నట్లయితే మనం జీవించిన జీవితాన్ని క్రీస్తు వారు ఎప్పుడు కూడా వారికి బోధిస్తూ ఇలా జీవిస్తూ నేను చేసినట్టుగా మీరు చేయండి అని చెప్పిన విషయాన్ని మనం చూస్తా ఉన్నాము. అదేవిధంగా పరిచర్య మనం చూసినట్లయితే మత్తయి సువార్త 20:28లో మనం చూసినట్లయితే నేను పరిచర్య చేయటానికే వచ్చాను కానీ చేయించుకొనుటకు రాలేదు. అయితే మనము కూడా ఆ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. పరిచర్య చేయటానికే క్రీస్తు అంతటి వాడే పరిచర్య చేయటానికి వచ్చాను కానీ చేయించుకొనుటకు రాలేదన్నాడు. కాబట్టి మనం పరిచర్య చేసేవారిగా ఉండాలి, ఆయన వెంబడించే వారిగా ఉండాలి, విధేయత కలిగి ఆయన వెంబడించే వారిగా మనం ఉండాలి. అదేవిధంగా మనము పర్సనల్ గా ట్రైన్ చేసేవారిగా ఉండాలి. అదేవిధంగా మనము బోధించటమే కాదు కానీ మనము క్రీస్తుని పోలిన జీవితము జీవించినట్లయితే మనం బోధించేది వింటారు. అదేవిధంగా మనం జీవించే జీవితాన్ని చూసి కూడా వారు దాన్ని అనుసరించి నడిచే విధంగా విశ్వాసులు ఉంటారని ఆ వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి క్రీస్తుని పోలి శిష్యులు నడుచుకోవటానికి కారణం ఏంటంటే క్రీస్తు వారు అనేక సందర్భాల్లో అన్నారు, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి. అదేవిధంగా ఇంకొక మాట మనం చూసినట్లయితే 20వ అధ్యాయము మత్తయి సువార్త 20వ అధ్యాయం 26వ వచనం చూస్తే మీలో అలాగుండకూడదు, మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలను. ఎవరైతే గొప్పవాడై ఉండగోరు వాడు ఉన్నాడో వాడు ముందు పరిచారకుడై ఉండాలంట. పరిచారకుడుగా ఉండే అనుభవం లేకుండా, పరిచారకుడుగా పనిచేసే అనుభవం లేకుండా ప్రతి ఒక్కరు కూడా గొప్పవారు అవ్వాలని కోరుకోవటం అనేది మనం చూసినట్లయితే ఈ దినాల్లో అనేక మంది చాలా హైలైట్ అయిపోవాలని, చాలా గొప్పవారు కావాలని ఆలోచిస్తున్నారు. కానీ పరిచారకుడిగా పనిచేయటానికి ఎవరు ఇష్టపడతలేదు. పరిచారకుడిగా మనము పనిచేసి ఒక రోల్ మోడల్ చూపించినట్లయితే ఇతరులని దాన్ని అనుసరించమని మనం చెప్పడానికి ఉంటుంది. క్రీస్తు వారు ఆయన ప్రతీది కూడా ఆయన అనుసరించి ఇతరులకు దాన్ని అనుసరించమని చెప్పినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాము. కాబట్టి మనము ఆ శిష్యులను తయారు చేయమని దేవుడు చెప్పాడు. కాబట్టి ప్రతిదినము తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించి మనము ఆయన నామంలో మనం బాప్తిసం ఇవ్వాలని ఆయన మనకిచ్చిన గ్రేట్ కమిషన్ గుర్తుపెట్టుకొని మనము పరిచారకుల వలె పనిచేసే వారిగా ఉండాలి.
గొప్పవారు అవ్వాలని ఎవరైనా ఆశిస్తున్నట్లయితే వాళ్ళు ముందు పరిచారకులుగా ఉండాలి. క్రీస్తు వారు శిష్యుల పాదాలు కడిగి ఎవరు కూడా గొప్పవారు కాదు, గొప్పవారు అవ్వాలంటే ముందు పరిచారకులు అవ్వాలి. కాళ్ళు కడిగే అనుభవం ప్రతి పరిచారకుడికి, ప్రతి సేవకుడికి కాళ్ళు కడిగే అనుభవం ఉండాలి. నీ దగ్గర ఉండే నీ శిష్యుల కాళ్ళు కడిగే అనుభవం ప్రతి ఒక్క పరిచారకుడికి, సేవకుడికి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి మనము పరిచారకుల వలె పనిచేస్తూ మనము శిష్యుల పాదాలు కడిగే అనుభవంలోనికి వెళ్ళాలంటే మనము కూడా మనం శిష్యులుగా తయారు చేసే వారి పాదాలు కడిగే అనుభవం మనకు ఉండాలి. పరిచారకులుగా పరిచర్య చేసే అనుభవం మనకు ఉండాలి. మనల్ని మనం తగ్గించుకునే అనుభవం ఉన్నట్లయితే మనము అనేక మందిని క్రీస్తు యొద్దకు నడిపించగలుగుతాం. అనేక మందిని శిష్యులుగా మనం తయారు చేయగలుగుతాం. కాబట్టి దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. Thank you, brother Jacob Garu. Now, Thank you, sir. continue in prayer, brother. Good thoughts. కీర్తి ప్రకాష్ గారు, కీర్తి ప్రకాష్ గారు. ప్రభువున ఉన్న సాయంకాల శుభములు ప్రేయర్ హడిల్ ద్వారా మనం అందరం కలుసుకొని ఈ విధంగా మరి గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీ ద్వారా అరేంజ్ చేసినటువంటి ప్రోగ్రామ్ లో యోగ్యమైన విధంగా ఈ యొక్క బిబ్లికల్ మరి డిసైపుల్షిప్ ఇన్ ఇండియా అనేటటువంటి విషయం గురించి మనం మాట్లాడటకును మరి ప్రార్థన చేసుకున్నట్టుకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి మరి స్తుతులు చెల్లించుకోవచ్చు. మరి ఇచ్చినటువంటి వాక్య భాగాన్ని మరి ఒకసారి చదవాలని నేను ఆశిస్తున్నాను. దయచేసి వాక్యం తెలిసినటువంటి వారు చూసి మరి ఒకసారి ప్రార్థనలోకి వెళ్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 26వ వచనం నుంచి చదువుదాం. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడు ముక్కుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను అని చెప్పాను. అదే విధంగా మరి మార్కు సువార్త 10:4 చూసినట్లయితే వారు పరిత్యాగ పత్రిక వ్రాయించి ఆమెను విడనాడవలెనని మోషే సెలవిచ్చెనని చెప్పగా, ఈ విధంగా 2 వచనాలు ఇవ్వబడ్డాయి. అదే విధంగా మరి ముందు చెప్పినటువంటి బ్రదర్ జేకబ్ మోడీ గారు చెప్పినట్టుగా ద వన్ హూ వాంట్ టు బి ద చీఫ్ మస్ట్ బి హంబుల్ టు డూ సర్వీస్ టు ద పర్సన్స్ అమాంగ్ దెమ్. అదే విధంగా అటువంటి జ్ఞానం మనకి దేవుడు దయచేయాలని ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరు కళ్ళు మూసుకున్నట్టయితే 1 నిమిషం ప్రార్థన ద్వారా మనము ఈ యొక్క కార్యక్రమాలకు ముందుకెళ్దాం. స్తోత్రం ప్రభా. కాలేజ్ అండ్ సెమినరీ ద్వారా మీరు అరేంజ్ చేసినటువంటి యొక్క ప్రేయర్ హడిల్ని బట్టి ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క అవకాశం ద్వారా అత్యంత అల్పుడైనటువంటి నాకు కూడా ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి వేలాది వందనములు స్తోత్రం చేయించుకుంటున్నాం ప్రభా. మరి బిబ్లికల్ డిసైపుల్షిప్ ఇన్ ఇండియా అనేటటువంటి మరి ముఖ్యమైనటువంటి ఆ యొక్క పాయింట్ ని బట్టి మరి ఈ చేయించినటువంటి యొక్క సేవా కార్యక్రమంలో ఎవరెవరైతే యోగ్యమైన విధంగా ఆ యొక్క డిసైపుల్షిప్ కంప్లీట్ చేసుకుని ఉన్నారో వారి యొక్క బాధ్యతను సరైన విధంగా గుర్తిరిగి ఆ విధంగా సేవా కార్యక్రమం చేయుటకును, అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా పరిచారం చేయుటకే వచ్చిన క్రీస్తు కనుక అటువంటి ధన్యకరమైనటువంటి జీవితంతో యోగ్యమైన విధంగా ఇతరులకు దాసుల వలె ఉండి పరిచర్య చేయుటకు మాత్రమే యోగ్యమైన విధంగా వారిని వారు తయారు చేసుకుంటూ కావాల్సిన జ్ఞానమును నడిపింపును దయచేయండి. అదే విధంగా మరి ప్రభువా నీవు చెప్పినటువంటి ప్రతి ఒక్క వాక్యమును యోగ్యమైన విధంగా అనుసరించటకును నీ శిలువలో కార్చినటువంటి రక్తం ద్వారా ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరిచి యోగ్యమైన విధంగా ప్రతి ఒక్కరికి మరి క్రయధనంగా నీవు బట్టి స్తుతిస్తూ ఘనపరుస్తూ కీర్తిస్తూ మరి అతి త్వరలో రానటువంటి మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. Thank you, brother Prakash. Now, on biblical discipleship in India, Professor Daniel Kattalai. ప్రభునందు దేవుని ప్రియులారా, చక్కని ప్రార్థనా కార్యక్రమం గుడ్ న్యూస్ బైబిల్ కాలేజీ ద్వారా జరుగుతున్న విషయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. అలాగే డాక్టర్ జాన్ సైమన్ గారు, అలాగే మరి వారు కూడా చక్కని మాటలు ఇంతవరకు కూడా పలికారు. దాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇవన్నీ ఒక ప్రాసెస్ లో జరుగుతూ ఉన్నాయి, చాలా సిస్టమేటిక్ లో. కనుక దేవుని ప్రియులారా, జాకబ్ మోడీ గారు చాలా స్పష్టంగా
బిబ్లికల్ డిసైపుల్షిప్ లో ఉన్నటువంటి మర్మాలు బయలుపరిచారు. సమయాన్ని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో ఈ ఒక్క మాట చదివితే మరి మనకేమి అంత తెలియదు, కానీ ముందు ప్రిసీడింగ్ అండ్ ఆఫ్టర్ కూడా చదవాలి. కానీ ముఖ్యంగా కాన్సన్ట్రేషన్ 13వ వచనాన్ని జ్ఞాపకం 12వ వచనం, బుక్ ఆఫ్ ఎఫెసియన్స్ చాప్టర్ 4:12, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగుటకు ఆయన ఈలాగు నియమించెను. ఎవరిని నియమించెను, ఎలాగు నియమించెను, ద వెరీ పర్పస్ ఏమిటి, దేవుడు ఎందుకు నియమించాడు అనే విషయాలను ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 11వ వచనంలో 2 ముఖ్యమైన విషయాలు సంఘం కొరకు చెప్పబడ్డాయి. మనం ఎక్కడ బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళినా సరే, లేక ఎక్కడ డిసైపుల్షిప్కి వెళ్ళినా సరే, దేనికి వెళ్ళినా సరే, దేవుడు సంఘం పట్ల ఉద్దేశము ఏమిటి, విశ్వాసులు ప్రభువుని నమ్మారు, సరిపోయిందా? మరి తర్వాత స్టెప్ ఏమిటి, తర్వాత వాళ్ళని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి? ట్రైనింగ్ అనేది ఎవరికి, రక్షించబడిన వారికా లేకపోతే రక్షణ లేని వారికా? ఇక్కడ విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకోవాలంటే ఇక్కడ విషయంలో ఎఫెసీ 4:11లో మనమందరము విశ్వాస విషయములోను, నంబర్ 1 ఈజ్ ఇన్ అవర్ ఫెయిత్, దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయములోను. 2 విషయాలు, పీపుల్ ఆర్ లూజింగ్ ఫెయిత్ ఇన్ దిస్ లాస్ట్ డేస్. We need to pray for people. They may not lose faith in our Lord Jesus Christ. విశ్వాస విషయంలో ఎవరు కూడా వెనక్కి వెళ్ళకూడదు. నమ్మకార్థ క్రైస్తవులు, పునాది లేని వారు వెనక్కి వెళ్ళిపోతున్నారు. వారు పునాదులో వేయబడాలి అంటే విశ్వాస విషయంలో ఏ విషయంలో, ఎలాంటి విషయంలో? దేవుని గూర్చిన విశ్వాస విషయంలోను, దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను. చూడండి, దేవుని కుమారుని గూర్చి జ్ఞానం అంటే థియాలజీ. ఇక్కడ విషయం 2 విషయాలు, విశ్వాస విషయం, ఫెయిత్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అకాడమిక్స్ కానీ ఫిలాసఫీ కానీ కొన్ని ఉన్నట్టు ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం రుజువులు సాక్ష్యాలు ఉంటే కానీ నమ్మదగినవి కావు అని కొట్టుపారేస్తాయి. అందరు అకాడమిక్స్ అంటారు, కానీ అకాడమిక్స్ అంటే వాళ్ళకి ఏంటో తెలియదు. అకాడమిక్స్ ఎంత ప్రమాదకరమైనవో కూడా తెలియదు. అకాడమిక్స్ తో పాటు విశ్వాసం కావాలి. దేవుని కార్యాన్ని ఉన్నట్టు నమ్మాలి. ఇది చాలా ముఖ్యమైనది. Philosophy and academics go in hand, but Bible knowledge of God, theology and faith should go hand in hand. చాలా విషయాలు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు కొన్ని కాలేజెస్ లో కేవలం ప్యూర్లీ దే ఆర్ అకాడమిక్, థియాలజీతో వారు ఎటువంటి స్పిరిచువాలిటీతో సంబంధం లేదు. అకాడమిక్స్, బైబిల్ ఏం చెప్తుంది యాజ్ ఇట్ ఈస్ గా, ఇది నమ్మదగినదా కాదా అంటే ఇది నమ్మదగినది కాదు అంటే నమ్మరు, అంతే. యేసుప్రభు చేసిన అద్భుతాలు నమ్మరు అంటే నమ్మరు. ఎందుకంటే అకాడమిక్స్ లో ఆ ప్రూవ్ ఉండదు ఎప్పుడు కూడాను. దే డోంట్ నో వాట్ అకాడమిక్స్ అంటే తెలియకుండా మాట్లాడతారు. కొంతమంది నాకు థియాలజీ తెలియదు అంటున్నారు, దేవుని గురించి మాట్లాడుతుంటారు. దేవుని గురించి మాట్లాడటము, తెలుసుకోవటం, ఇదే థియాలజీ. కనుక ఇక్కడ 2 విషయాలు, మనమందరము విశ్వాస విషయంలో. రెండవది, దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వం ఉందా ఈ దినాన్ని? వై దీస్ మెనీ డినామినేషన్స్ ఇన్ దిస్ వరల్డ్? బికాస్ ఏకత్వం లేదు. యేసు కేవలం మానవుడేనయ్యా అని కొందరంటే, లేదండి ఆయన దేవుడండి అని మరికొందరు అంటారు. లేదండి ఆయన దేవుడు మానవుడండి అని మరికొందరు అంటారు. ఏది నిజమో? ఏకత్వం ఉందా? ఉండాలి అంటే ఏం చేయాలి? సంపూర్ణ పురుషులము కావాలి. యేసును గూర్చిన జ్ఞానం విషయంలో, దేవుని గూర్చిన జ్ఞానం విషయంలో, విశ్వాస విషయంలోను సంపూర్ణ మగ వరకు కూడా, అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణత, పెర్ఫెక్షన్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో ఎలాగైతే సంపూర్ణ మానవత్వం ఉందో, క్రీస్తులో ఎలాగైతే సంపూర్ణ దైవత్వము ఉన్నదో, క్రీస్తుకు కలిగినటువంటి సంపూర్ణత, సమానమైన సంపూర్ణతగా సంఘం ఉండాలి. అలా ఉండాలి అని ఎవరు ప్రార్థన చేయాలి? ఇవి చాలా లోతైన మాటలండి.
ఈ మాటల జ్ఞానం లేకపోతే ఈ బైబిల్ కాలేజీ కానీ విశ్వాసులు అసలు చర్చ అనేది ఎందుకండి అనేది వేస్ట్ అన్నమాట. ద వెరీ పర్పస్ ఇక్కడ రెండు విషయాలు మనం ఒకటి ఏకత్వం కావాలి విశ్వాస విషయంలో, ఒకే విశ్వాసము. రెండవది దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వం ఉండాలి. సంపూర్ణమైనటువంటి మరి పురుషులుగా ఉండాలి అంటే క్రీస్తుతో సమానమైనటువంటి సంపూర్ణతలో ఎదగాలి అని దేవుడు ఆలోచిస్తున్నాడు. కాబట్టి ఆయన కొందరిని నియమించెను. గాడ్ హెస్ అపాయింటెడ్ సమ్ పీపుల్, సమ్ ఆఫీసెస్. కనుక ఈ యొక్క మాటలు మనం చూస్తూ ఉంటే ఈ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ వర్షన్ లో ఎఫెసియన్స్ 4:12 టు ఎక్విప్ ద సెయింట్స్ అనే మాట వ్రాయబడి ఉంది. ఎక్విప్ ద సెయింట్ అనే మాట ఎప్పుడు కూడా కొన్ని మాటలు మనం జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ వర్షన్ లో కానీ న్యూ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ వర్షన్ లో కానీ ఇక్కడ రాయబడిన చక్కని మాట ఏంటంటే 4:12 టు ఎక్విప్ ద సెయింట్స్. What for? To do the work of ministry and to build up the body of the Messiah. సంఘం బలంగా లేకపోతే సంఘం వెళ్ళి బయటికి వెళ్ళి సువార్త ప్రకటించగలదా? సంఘం బలంగా ఉండాలి, ఏకత్వంతో ఉండాలి నాయన అని ప్రార్థన చేయాలి. యేసు ప్రభు యోహాను 17వ అధ్యాయంలో ప్రభువా నీవు ఇచ్చిన వారును మేమును ఏకమయుండులాగున ప్రార్థిస్తున్నాను అన్నారు. Let us pray for the unity of the church in faith of our Lord Jesus Christ. Let us pray that the church should be having unity to know the wisdom of God. దేవుని గురించిన జ్ఞానం తెలియాలి. చాలా మందికి దేవుని గురించిన జ్ఞానం లేదు. సంఘం అంటే ఏమో తెలియదు, రాబోయే ఆశీర్వాదాలు ఏంటో తెలియదు, పరలోకపు దీవెనలు ఏమిటో తెలియదు. ఇవన్నీ తెలియపరచబడాలి అంటే వారు తెలియపరచబడడానికి దేవుడు కొన్ని ఆఫీసెస్ నియమించాడు. ఆ బాధ్యతల ప్రకారంగా మనం దేవుని పని చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సమయాన్ని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభువా క్రైస్తవ సంఘము ఉపదేశకులు నీ ఇచ్చావు నాయన. వారు తండ్రి ఒక బైబిల్ కాలేజీ వలె ఉపదేశాన్ని, ఆత్మీయతను, విశ్వాసమును, ఏకత్వమును, సత్యాన్ని బోధించేటట్టు నాయన ప్రతి కాపరిని అభిషేకించి ప్రతి సంఘం ఒక బైబిల్ కాలేజీ వలె ఉపయోగపడేటట్టు ఆశీర్వదించు అని ప్రార్థన చేద్దాం. ప్రతి విశ్వాసి క్రీస్తు కొరకు పరిపూర్ణతలోనికి ఎదిగినప్పుడు క్రీస్తు మెస్సయ్య లోక రక్షకుడిని ప్రకటిస్తారు. అలాంటి సంఘంగా ఉండేటట్టు దేవుడు దీవించాలని ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు తన మహిమ కొరకు దీవించును గాక. ఆమేన్. Thank you, Garu. The beautiful and appropriate, beautiful words from the scriptures. థ్యాంక్ యూ అండి. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ గల పరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, అయా నీ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. సంఘంలో మనుషులుగా మమ్మల్ని ఇచ్చావు నాయన. దేవా ఎందుకు ఈ సంఘం, ఎంతవరకు ఈ సంఘం? ప్రతి వారం వాక్యం వినడం ఎందుకు? ప్రతిరోజు వాక్యం ఎందుకు? పరిపూర్ణులు అయ్యే వరకు వినాలి. క్రీస్తుకు కలిగిన పరిపూర్ణతలో మేము ఎదిగే వరకు నాయన మమ్మల్ని అభిషేకించాలి. నీ వాక్యాన్ని శిష్యులుగా నేర్చుకోవడమే కాదు నాయన, సత్యములో క్రీస్తు శిష్యులుగా ఉంటే క్రీస్తు సత్యం మాలో ఉంటుంది. సత్యము మమ్మలను స్వతంత్రులుగా చేస్తుంది. అయ్యా ప్రతి సంఘాన్ని కూడా తండ్రి మంచి బైబిల్ కాలేజీగా, అయ్యా ప్రతి కాపరు కూడా తండ్రి నాయన వాక్యం బోధిస్తూ పరిపూర్ణలోతులోకి ఎదగాలని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి విశ్వాసి పరిపూర్ణలోకి ఎదగాలని ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి నాయన ఈ వాక్యం, ఈ మాటల ప్రకారంగా మా ప్రార్థనను అంగీకరించి మా భారతదేశంలోని సంఘాలన్నింటినీ కూడా జీవింపచేసి విశ్వాస విషయంలో ఏకత్వం, దైవ జ్ఞానం విషయంలో ఏకత్వము, దేవుని సత్యముల విషయంలో ఏక మనసు గలవారమే పరిపూర్ణం ఎదుగునట్లు దీవించమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Thank you so much, Dr. Daniel Kappalai garu. Now, continuation in prayer, Brother Yonoj. సార్ Pray change. సార్ నేను ఇప్పుడు వచ్చాను సార్, నెక్స్ట్ టైం. Okay. రాము ఉన్నాడా? అయిపోయారు. ఈ టైంలో ఎవరన్నా అన్మ్యూట్ చేసుకొని ప్రార్థన చేయగలుగుతారా? ప్రార్థన చేస్తాం. Yes.
మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన తండ్రి, మహాపరిశుద్ధుని యేసయ్యా, నీ పాను స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ దాసుడు నా తండ్రి ప్రభా ఆచార్య కట్టపల్లి డానియల్ గారు తనకు మీరు అనుగ్రహించిన జ్ఞానాన్ని బట్టి కొన్ని నిమిషాలు మాతో పంచుకున్న విషయాలను మీ పాసులు పెట్టున్నాం ప్రభా. క్రీస్తునందు ఏకత్వము అన్నటువంటి మాట మీద నా తండ్రి ప్రభా నీ దాసుడు మాట్లాడుండగా, అవును ప్రభా, క్రీస్తు విభజింపి ఉన్నాడా అన్నటువంటి పౌలు గారి యొక్క ప్రశ్నలు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన ఏక శరీరంగా ఉన్నాడు, మిగతా వారందరూ అవయవులుగా పనిచేస్తున్నారు. కానీ క్రీస్తు యొక్క మెయిన్ ఉద్దేశము నాయన ఈ ఏకత్వంలో కనపడటానికి మాకందరికీ సహాయం దయచేది. క్రీస్తు నశించిన దాన్ని వెదికి రక్షించడానికి వచ్చాడు. మాకందరికీ ఆయన రక్తం ద్వారా రక్షణ కలగ చేశాడు. ఇందులో మేమందరము పాలిభాగస్తులము ఉన్నాము. కాబట్టి క్రీస్తునందు ప్రతి ఒక్కరూ ఒక ఏక అభిప్రాయంతో విశ్వసించుటకు సహాయం దయచేయండి. క్రీస్తు రక్షకుడు, దేవుడును, నిత్యత్వము అనుగ్రహించే శక్తి కలిగినటువంటి మహాదేవుడు. ఆ దేవుని మేమందరము కలిసి విశ్వసిస్తున్నాం. మా విశ్వాసంలో ఏకత్వము దయచేయమని ప్రార్థిస్తున్నాం. భిన్న విశ్వాసము కాకుండా ఏక విశ్వాసం కలిగి ఉంటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిలో నా తెలుపబా ఏక స్వభావం కలిగినటువంటి సువార్త మాత్రమే ప్రకటించుటకు సహాయం దయచేయండి. అది మీ యొక్క సువార్త మాత్రమే, ఇంకొక సువార్త కాకుండా, భిన్న సువార్త కాకుండా ఏకత్వము, అది మీరు అనుగ్రహించినట్టు, పౌలు గారు అనుగ్రహించినటువంటి, పౌలు ద్వారా మాకు అనుగ్రహించినట్టు ఆ సువార్తను మాత్రమే మేము బోధించేవారుగా స్థిరమై ఉన్నటకు సహాయం దయచేయని ప్రార్థిస్తున్నాం. అందులో మాకు ఏకత్వం దయచేయండి ప్రభా. క్రీస్తు యొక్క మరణ పునరుత్థానాన్ని మేము ఎప్పుడు ప్రకటించేవారుగా, సిలువను చూసేవారుగా, అలాంటి మనసు, అలాంటి ఏకత్వం మాకు అందరికీ దయచేయని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క సంఘంలో నా ప్రభా ప్రతి ఒక్కరూ ఏకభావంతో ప్రార్థించుటకును, ఇకలోక మాలిన్యం అంటకుండా నా పరలోకమైనటువంటి ప్రయాణంలో ఒక భావం కలిగి అందరూ ప్రయాణించుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. దయగల నా ప్రభా ఈ యొక్క కాలేజ్ ద్వారా ప్రతి ఒక్కరూ ఒక భావంతో నా ఒక ఆత్మతో, ఒక సువార్తతో, ఒక సిద్ధాంతంతో నా ప్రభా వచ్చుకు సహాయం దయచేయని ప్రార్థిస్తున్నాం. భిన్న స్వరాలు కాకుండా, భిన్న విశ్వాసం కాకుండా, భిన్న సువార్త కాకుండా, భిన్నమైనవి కాకుండా నా ప్రభా క్రీస్తు యొక్క ఏకత్వంలో ప్రతి ఒక్కరూ నడవటకు సహాయం దయచేయని ప్రార్థిస్తున్నాం. వాక్యం అందించిన దాసులు మరి ఎక్కువగా నా ప్రభా కాలేజీలోనూ సంఘంలోనూ నేను బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను. మీ పాసానికి మా యొక్క మరణం మొరపెట్టుకుంటూ ఇచ్చిన ప్రార్థన మా ప్రభువును ప్రేక్షకులైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అన్మ్యూట్ చేయండి. అన్మ్యూట్ చేయాలి. Thank you so much. Thank you so much, Aigaru, Dr. Simon Peter garu. Now we are moving towards section 2. Section 2 lo praying for biblical shepherding in India. So Professor Reverend Dr. Ramson Babu garu, he will take up the session. అయ్యారు ఎవరైతే రీసెంట్ గా జాయిన్ అవుతున్నారో వారిని నేను ఇక్కడ చూస్తూ వారిని ఇక్కడ బ్లూ కలర్ లో నెక్స్ట్ ప్రేయర్ పాయింట్ అదేంటి ఎంఫసైజ్ చేస్తున్నాను. అదేంటి ఎల్లో కలర్ లో ఎవరైతే లీడర్ ఉన్నారో వారిది ఎంఫసైజ్ చేస్తున్నాను. తర్వాత బ్లూ కలర్ లో ఎవరైతే నెక్స్ట్ ప్రేయర్ చేయాలని ఉన్నారో, అట్ ద సేమ్ టైమ్ ఐ వుడ్ రిక్వెస్ట్ పీపుల్ హూ ఆర్ లిసనింగ్, అదేంటి వారు కూడా అదే టైంలో కలిసి జాయిన్ అయ్యి ప్రార్థన చేయాలనేది కూడా మనవి. డాక్టర్ రెన్సన్ బాబు గారు. ముందుగా దేవునికి వందనాలు తెలియజేస్తూ, మరి ప్రేయర్ హ్యాడిల్లో గ్యాదర్ అయినటువంటి తోటి సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభునామమున శుభములు, నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారని దేవుని కృపలో తలస్తూ, మరి ఈరోజు
ఈ సెకండ్ సెషన్లో బిబ్లికల్ షెపర్డింగ్ ఇన్ ఇండియా కొరకు ప్రార్థించే అంశంలో మరి లూకా సువార్త 15వ అధ్యాయము 4-6 వచనాలు కనుక మనం ధ్యానించినట్లయితే ఈ 15వ అధ్యాయము 4, 5, 6 వచనాల్లో ఉన్నటువంటి విషయాలు ద పారబుల్ ఆఫ్ ద లాస్ట్ సప్పర్, ద పారబుల్ ఆఫ్ ద లాస్ట్ షీప్. కాబట్టి ఇక్కడ తప్పిపోయినటువంటి గొర్రెకు సంబంధించినటువంటి ఉపమానము ఇక్కడ యేసు ప్రభు వారు బోధించిన విధానాన్ని మనం చూస్తూ ఉంటాం. వాస్తవానికి ఇక్కడ సంఘ కాపరి యొక్క బాధ్యత తెలియజేసే విషయాలు చాలా స్పష్టంగా ఇందులో మనకి కనబడతాయి. ఇందులో 4 ప్రాముఖ్యమైన పాయింట్స్ మనం చూడవచ్చు. ఒకటి రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద షెపర్డ్. సో రెస్పాన్సిబిలిటీ. The second one is response. The third one is rejoice. The fourth one is reinstate or restore. So మొట్టమొదటిది బాధ్యత, రెండవది స్పందన, మూడవది ఆనందము లేక సంతోషము, నాలుగవది పునరుద్ధరణ. ఈ విషయాలు చాలా స్పష్టంగా మనకి ఇందులో కనబడుతూ ఉన్నాయి. వాస్తవానికి మనం యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే అక్కడ ఇశ్రాయేలీల యొక్క కాపరుల గురించి దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ వారిని విమర్శిస్తూ ఉన్నాడు. ఎందుకనంటే నా గొర్రెలను మీరు సరిగ్గా మేపటం లేదు, అవి చెదిరిపోతూ ఉన్నాయి, అవి కొండల మీద గట్టుల మీద పోతూ ఉన్నాయి, అనిల వైపుకి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. కారణం ఏమిటంటే మీరు గాయపడిన వాటిని లేక రోగంలో ఉన్నటువంటి వాటిని అలాగే తప్పిపోయిన వాటిని మీరు సంరక్షించడం లేదు, మీరు సరిగ్గా మీరు కేర్ తీసుకోవడం లేదు నా గొర్రెల పట్ల అని వారిని విమర్శిస్తూ నేను ఆ దావీదు చిగురుని పంపిస్తాను, ఆయనే వచ్చి నా గొర్రెలన్నింటిని కూడా మేపుతారు అని ఆ మెసియానిక్ ప్రాఫెసీని మనకి ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయంలోను అలాగే యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో కూడా స్పష్టంగా కనబడతాయి. సో అదే ఇక్కడ ఈ ప్రాఫెసీ యొక్క ఫుల్ఫిల్మెంట్ కూడా మనం చూడవచ్చు. కాబట్టి యేసు ప్రభు వారి దగ్గరికి ఆ పాపులు ఆ సుంకరులు వారు వస్తూ ఉంటుంటే యాక్చువల్గా ఆ శాస్త్రులు అలాగే ధర్మశాస్త్రోపదేశకులుగా ఉన్నటువంటి ఆ యొక్క యాజకులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే గుణుక్కుంటున్నారు, సనుక్కుంటున్నారు. సో ఈ పరిస్థితిని చూసి యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నారు. వాస్తవానికి అనేక మంది ఆ సుంకరులు పాపులు మామూలుగా రారు, విమర్శిస్తారు యాక్చువల్గా. అలాంటిది యేసు ప్రభు వారు బోధ విని రక్షింపబడే పరిస్థితి అక్కడ వస్తూ ఉంటున్నప్పుడు కాపరిగా ఉన్నటువంటి ఆయన బోధించే ఆయన ఎంతో సంతోషిస్తాడు, ఎంతో ఆనందిస్తాడు. వారు మారు మనసు పొందడానికి, వారు ఆయన మాటలు వినడానికి రావడానికి గురించి. అలాగా సంతోషించాల్సినటువంటి సమయంలో యాజకులుగా ఉన్నవారు లేక ఈ పరిసయ్యులుగా ఉన్నటువంటి వారు, ధర్మశాస్త్రోపదేశకులుగా ఉన్నవారు సనుక్కుంటూ గొనుక్కుంటున్నారు ఇన్స్టెడ్ ఆఫ్ సంతోషించడానికి బదులుగా. కాబట్టి అప్పుడు ఆయన ఈ ఉదాహరణని తెలియజేస్తూ ఉన్నారు, ఉపమానాన్ని. ఒక గొర్రె తప్పిపోయినట్లయితే అనేక మంది గొర్రెలు ఉంటుండగా, ఒక వ్యక్తికి అనేక గొర్రెలు ఉంటుండగా వాడు తప్పిపోయినప్పుడు దాన్ని వదిలేస్తాడా? తప్పకుండా వెళ్ళి దాన్ని వెతికి దాన్ని పట్టుకుని తీసుకుని వస్తాడు, దొరికినప్పుడు సంతోషిస్తాడు, తద్వారా తిరిగి ఆ 99తో వాటిని కలిపేస్తాడు, తద్వారా ఆయన చక్కగా ఆనందిస్తాడు అని తన బాధ్యతను గుర్తు చేస్తూ ఉన్నాడు. అంటే బాధ్యతాయుతంగా గొర్రెల పట్ల ఎట్లాగా సంఘ కాపరి ఉంటారో చాలా స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నది. సో మనం పత్రికల్లో మీరు చూడండి, చాలా యోహాను సువార్త 10వ అధ్యాయంలోను అలాగే మనం పేతురు పత్రిక మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయంలోను ఇంకా మనం ప్రకటన గ్రంథము 2-3 అధ్యాయాల్లోనూ కాపరుల గురించి ఉద్దేశించి మాట్లాడుతున్నారు, ఎట్లాంటి బాధ్యతలు వాళ్ళు కలిగి ఉండాలి అనేది. కాబట్టి మన భారతదేశంలో ఉన్నటువంటి సంఘాల్లో ఉన్నటువంటి కాపరుల యొక్క బాధ్యత సరైనటువంటి కాపరత్వంలో ముఖ్యముగా ఈ విశ్వాసుల పట్ల లేకపోతే తప్పిపోయిన వారి పట్ల లేకపోతే అవిధేయత స్థితిలో ఉన్న వారి పట్ల దేవునికి దూరంగా ఉన్న వారి పట్ల ఎట్లాగా స్పందించాలి అంటే స్పందించడానికి మొట్టమొదటిగా వారు దే మస్ట్ ఫీల్ ద రెస్పాన్సిబిలిటీ. వారికి ఇవ్వబడినటువంటి వారి యొక్క పొజిషన్ లో దే మస్ట్ ఫీల్ ద రెస్పాన్సిబిలిటీ. ఒక బాధ్యతాయుతమైనటువంటి పనిలో వారు ఉన్నారని అది గుర్తించాలి. అలాగా ఉండులాగున మనం ప్రార్థన చేయాలి. రెండవది రెస్పాన్స్ లేక రెస్పాండింగ్. వారి పట్ల తప్పిపోయిన వారి పట్ల స్పందించాలి ఇన్ యాక్షన్.
కాబట్టి దే హ్యావ్ టు మూవ్ టువర్డ్స్ దెమ్. కాబట్టి వాళ్ళు వెళ్ళి మరి వాళ్ళని మంచి దారికి తీసుకుని రావడానికి వారు స్పందించాలి. తద్వారా మూడవది, తప్పకుండా అలాగ మనం స్పందించినప్పుడు వారి పట్ల మన బాధ్యతను నెరవేర్చినప్పుడు వారు చక్కగా అంటే వారు దొరికినప్పుడు లేక వారు మారినప్పుడు ఒక సంతోషము, ఒక ఆనందం అనేది మనకి కలుగుతూ ఉంది. తద్వారా అలాగ తప్పిపోయిన వ్యక్తిని తిరిగి తీసుకుని వచ్చి తిరిగి పునరుద్ధరిస్తారు. అంటే తిరిగి ఆ పూర్వపు స్థానంలో వారిని ఉంచడం జరుగుతుంది, రీఇన్స్టేట్. కాబట్టి ఇక్కడ ఈ 3 విషయాలు మనం గమనించాలి. 4 విషయాలు: రెస్పాన్సిబిలిటీ, రెస్పాన్స్, రిజాయిస్ అండ్ రీఇన్స్టేట్. ఇట్లాంటి బాధ్యత మనం నెరవేర్చవలసిన వారుగా ఉంటున్నాం సంఘ కాపరులు ప్రతి ఒక్కరు కూడా. సో ఈ పాయింట్స్ ని మనం జ్ఞాపకం చేసుకోవాలని నేను మనవి చేస్తూ, అలాగే ఒక థాట్ఫుల్ క్వశ్చన్ కూడా మనకి మనకి ఎవడో అడగడం జరిగింది. మరి ఇప్పుడు మనం గమనించినట్లయితే, హౌ డు ది షెపర్డ్స్ ఆఫ్ ద చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ అవర్ కంట్రీ రెస్పాండింగ్ టువర్డ్స్ fallen, corrupted, disobedient people in the church? నిజంగా ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, నిజంగా తప్పిపోయి పడిపోయి అవిధేయత స్థితిలో ఉన్నటువంటి విశ్వాసుల పట్ల సంఘ కాపరులు నిజంగా వాళ్ళని మంచి దారికి తీసుకురావాలని ఏమైనా ప్రయత్నాలు నిజంగా చేస్తున్నారంటారా? లేక అలాంటి వారితో మింగిల్డ్ అయిపోయి వాళ్ళ కరప్షన్ లో పాలు పంపులు పుచ్చుకుంటున్నారు అంటారు? ఆ 1 కొరింథీ 5వ అధ్యాయంలో చెప్పినట్టు, మీరు ఒకడు తండ్రి భార్యను ఉంచుకున్నాడట, ఇలాంటిది అన్యుల్లో కూడా జరగదు, కానీ అలాంటి వాడిని పెట్టుకుని మీరు ఉప్పొంగుచున్నారే గాని. సో నా నోటీసులో అయితే చాలా విషాదకరమైన విషయం ఎక్కువగా అంటే మెజారిటీ సంఘాల్లో నేను చూసినప్పుడు, ఈ మధ్య కాలంలో కూడా చూసాం, ఏదో సంఘంలో ఎలక్షన్లు జరిగినప్పుడు అందులో వారు లీడర్స్ గా ఎన్నికైనప్పుడు సినిమా పాటలతోటి డాన్సులతోటి చర్చ్ కాంపౌండ్ లోనే వారు డాన్సులు వేస్తూ ఉన్నారు. సో ఎక్కడికి వెళుతుంది పరిస్థితి? మరి అలాంటి కరప్టెడ్ పీపుల్ ని సంఘ లీడర్స్ గా పెట్టుకుని సంఘ కాపర్లు వాళ్ళతో మింగిల్డ్ అయిపోతూ ఉన్నారా? లేక అలాంటి వారిని సరైన దారికి తీసుకుని వచ్చే విధముగా ఒక బాధ్యతాయుతమైనటువంటి పని దేవుడు వారికి అప్పగించాడని వారు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతున్నారా అనేది గనుక ఇదొక క్వశ్చన్ అనేది నేను రైజ్ చేస్తూ ఉన్నాను. సో తప్పకుండా దీనికి మనకు ఒక ఆన్సర్ రావాలి. సో ఈ విషయాల్ని జ్ఞాపకం పెట్టుకుందాం. సో మనకు ప్రార్థనా పాయింట్లు. సో భారతదేశంలో ఉన్నటువంటి సంఘ కాపర్లందరూ కూడా వారి యొక్క కాపరత్వంలో రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలని, అలాగే రెస్పాండ్ అవ్వాలని, తద్వారా ఆ మంచి ప్రక్రియ జరిగినప్పుడు వాళ్ళు ఆనందించాలి అని, ఆ తప్పిపోయిన వ్యక్తిని దారికి తీసుకుని వచ్చినప్పుడు తిరిగి ఆ పూర్వ స్థానంలో వారిని ఉంచడం, రీఇన్స్టేట్ చేయాలని ఈ విషయాల మీద మనం ప్రార్థన చేద్దాం. మరి దేవుని యొక్క కృప మనందరికీ తోడై ఉండును గాక. ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా ప్రేమ గల ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. మరి యొక్క సాయంకాల సమయంలో మరి గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీ ఈ ప్రేయర్ హెడిల్ కార్యక్రమంలో ప్రభా, ఇదిగో నాయన మరి నీ యొక్క బిడ్డలముగా నాయన క్రైస్తవ విశ్వాసులముగా సమకూడి నీ సన్నిధిలో మా భారతదేశపు నాయన మరి కాపరత్వాల గురించి, కాపరుల గురించి సరైన కాపరత్వం వారు అందించినట్లుగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ఇక లూకాసు సువార్త 15వ అధ్యాయము ఈ 4-6 వచనాల్లో ఉన్నటువంటి విషయాలను బట్టి ప్రభువా, సంఘ కాపరికి ఉండాల్సినటువంటి నాయన మరి బాధ్యతాయుతమైనటువంటి పరిచర్యను మాకు మీరు జ్ఞాపకం చేశారు. మీరే నాయన ప్రధాన కాపరిగా ఉండి, మీరు రోల్ మోడల్ గా ఉండి ప్రభువా, ఇదిగో నాయన కాపరులు ఎట్లాగా పని చేయాలో ప్రభువా నాయన స్పష్టమైనటువంటి నాయన మరి చక్కటి మాదిరి మీరు కనపరిచారు. అందుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మా భారతదేశంలో ఉన్నటువంటి సంఘాల్లో ఉన్నటువంటి అందరు కాపరులు కూడా ప్రభువా నీ యొక్క మాదిరిని వారు తీసుకుని ఇదిగో నాయన వారు ఆ రెస్పాన్సిబిలిటీని ఫీల్ అవ్వడానికి, అలాగే తద్వారా నాయన ఆ తప్పిపోయిన వారి పట్ల, అవిధేయత స్థితిలో ఉన్న వారి పట్ల, లేక పాపుల పట్ల చక్కగా వారు స్పందించి వారిని నాయన సత్య మార్గంలోకి వారిని నడిపించి వారిని నాయన రక్షించినప్పుడు ఎంతో ఆనందము, సంతోషము కలుగుతుంది. ఆ రీతిగా వారు ఆనందించి ఇదిగో నాయన తిరిగి ఆ విశ్వాసుల సమూహముతో వారిని చేర్చులాగున అలాంటి సంఘ కాపరత్వము వారు నిర్వర్తించినట్లుగా మా ప్రతి భారతదేశంలో ఉన్న కాపురులందరి కొరకు మరి ప్రార్థిస్తూ నీ కృపను వారి పట్ల విస్తరింప చేయమని, అలాగే నాయన దానికి విరుద్ధముగా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మరి సంఘ కాపరులు ఉంటుండగా మరి వారంతా కూడా మారు మనసు పొందడానికి సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. థాంక్యూ.
Ransom Babu Garu, for your beautiful, appropriate thoughts, prayer regarding the shepherd. Now, continuation in prayer, Brother Enoch. చేస్తున్నా సార్. Pray for me. కృపా కనికరం కలిగిన మా ప్రభా యేసయ్య తండ్రి, ఇదిగో ప్రభా తండ్రి, మరి నీవిచ్చిన రక్షణను బట్టి వందనాలు ప్రభా యేసయ్య తండ్రి. ఇదిగో ప్రభా, మరి నీ యొక్క కాపుదలను బట్టి వందనాలు తండ్రి. మరి జూమ్ లో ప్రేయర్ చేయడానికి ప్రభా నీవిచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభా లెక్కలేని నీ స్తోత్రాలు ప్రభా యేసయ్య తండ్రి. ఇదిగో ప్రభా తండ్రి, మరి లూకాసు వార్త 15వ అధ్యాయము తండ్రి, మరి 4వ వచనంలో 5వ వచనంలో నువ్వు సెలవిస్తున్నావు తండ్రి. ఇదిగో ప్రభా, మరి మీలో మరి 100 గొర్రెలు, ఇదిగో తండ్రి, మరి 100 గొర్రెల్లో మరి ఒక గొర్రె తప్పిపోతే మరి ఆ కాపరి తండ్రి మరి ఈ 99 గొర్రెలను విడిచిపెట్టి ఆ తప్పిపోయిన గొర్రెను వెతికి, అది దొరికి వారికి వెతికి, అది దొరికిన తర్వాత సంతోషించునని తండ్రి నీవు సెలవిస్తున్నావు ప్రభా యేసయ్య. ఇదిగో తండ్రి ప్రభా, మరి భారతదేశంలో ఉన్న తండ్రి మరి కాపర్లందరూ కూడా ప్రభా యేసయ్య, ఇదిగో తండ్రి, మరి సంఘస్థుల విషయంలో తండ్రి మరి నమ్మకస్తులుగా తండ్రి మరి నమ్మకముగా ఉండి ప్రభా యేసయ్య తన బాధ్యత కలిగి ప్రభా తను మరి సంఘమును ప్రభా మరి నీ వైపునకు తండ్రి నడిపించే వారుగా ఉండులాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, మరి విశ్వాసులు తండ్రి మరి ఏ విషయంలోనైతే తప్పిపోయారో ప్రభా, తను మరి ఏ విషయంలోనైతే పడిపోయారో తండ్రి, మరి కాపరులు ప్రభా తను మరి ఎక్కడైతే విశ్వాసులు పడిపోయారో తండ్రి మరి అది గుర్తెరిగి ప్రభా తను మరి విశ్వాసులను బలపరిచి ప్రభా యేసయ్య తను మరి తిరిగి వాళ్ళు పడిపోయిన మరి ఏ స్థితి నుంచి అయితే పడిపోయారో ప్రభా మరి ఆ స్థితికి తిరిగి తీసుకొచ్చేటట్టుగా తను మరి కాపర్లందరూ కూడా ప్రభా ఉండులాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా యేసయ్య, ఇదిగో ప్రభా తండ్రి, మరి నీకు ఏది సంతోషం అంటే ప్రభా తండ్రి మరి పాపి మారు మనసు పొందడం ద్వారానే తండ్రి మరి నీకు సంతోషం కలుగుతుంది కనుక తండ్రి మరి కాపర్లు కూడా ప్రభా యేసయ్య తండ్రి మరి సంఘస్థుల దగ్గర ప్రభా మరి దోచుకోవడమే కాకుండా తండ్రి మరి ప్రభా యేసయ్య మరి వాళ్ళ రక్షణను బట్టి తండ్రి మరి ఆనందించే విషయంలో మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా మరి సంఘాన్ని తండ్రి మరి నీ చిత్తానుసారంగా ఉన్న సంఘంగా తండ్రి మరి మార్చి ప్రభా నీ చేతిలో పెట్టులాగున తండ్రి మరి కాపర్లు ఉండులాగున మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Amen. Thank you, Brother Enoch. Now continuation in prayer. Biola will pray. డాడీ ఉదయ్ భాను గారు ఉన్నారు డాడీ. Later. ఏలూరు. She left. ఓకే. Biola. ఓకే అండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. మరి గడిచిన రోజులన్నీ తండ్రి నీ రేఖల కింద మమ్మల్ని భద్రపరుస్తూ దినదినము తండ్రి నీ యొక్క కృపలో మమ్మల్ని దినదినము మా ఆయుష్ కాలాన్ని పెంచుతున్నావు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాము, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము యేసయ్య. మరి ప్రేయర్ హడల్ ద్వారా నువ్వు చేస్తున్న గొప్ప కార్యాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అనేక మనవులు మేము నీ సన్నిధానానికి తెచ్చి ఉన్నప్పుడు తండ్రి నువ్వు మరి ప్రతి ఒక్క దానికి మాకు సమాధానం ఇస్తున్న గొప్ప దేవుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము యేసయ్య. ఈ లోకంలో మరి మేము బ్రతుకుతుండగా నీ బిడ్డలుగా మమ్మల్ని ప్రత్యేకించుకున్నావు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి యేసయ్య. మరి మా యొక్క సమయంలో మా యొక్క సంఘాల గురించి తండ్రి మా దేశంలో ఉన్న ప్రతి సంఘాన్ని నీ సన్నిధానంలో జ్ఞాపకం చేసుకోనండి. సంఘ కాపర్లను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము యేసయ్య. మరి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ తండ్రి ఒక నిజమైన క్రైస్తవులుగా తండ్రి మరి నీ బిడ్డలుగా మరి మేము మరి ప్రత్యేకింపబడిన వారిగా ఉండడానికి నీ కృప చూయించండి. మరి సంఘ కాపర్లుగా కూడా తండ్రి ఆత్మీయంగా తండ్రి మేము బలహీనులము తండ్రి, మరి గొర్రెలంగా మేము బలహీనులము తండ్రి యేసయ్య. మమ్మల్ని బలపరిచి మంచి కాపర్లని మాకు ఇచ్చినావు, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ప్రతి సంఘ కాపరికి తండ్రి తన సంఘం పట్ల మరి భారాన్ని కలిగించండి తండ్రి, బాధ్యతను కలిగించండి తండ్రి. ఏ ఒక్క బిడ్డ నశించడం నీకు ఇష్టం లేదని చెప్పినావు కదా తండ్రి యేసయ్య.
మరి అటువంటి మరి తండ్రి నీ యొక్క మాటలను బట్టి తండ్రి యేసయ్యా నువ్వు బైబిల్లో ఇచ్చిన ప్రతి హెచ్చరికను తండ్రి మరి నీకు నీ బిడ్డల పట్ల ఉన్న ప్రేమను తండ్రి ప్రతి సంఘ కాపరి జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేయండి తండ్రి. యేసయ్యా తన బాధ్యతను తండ్రి యేసయ్యా మరి అనేక మంది బిడ్డలను వారి చేతికి అప్పగించినావు, అనేకమైన గొర్రెలను వారి చేతులకు అప్పగించినావు తండ్రి. యేసయ్యా ఎన్నో సంఘాలుగా తండ్రి నువ్వు మరి దేశంలో ఉన్నాయి, కానీ ఎంతవరకు ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా బలంగా ఉన్నారో మాకు తెలియదు తండ్రి. ప్రతి సంఘంలో తండ్రి నువ్వు జరుగుతున్న కార్యక్రమాలన్నీ నువ్వు ఎరిగి ఉన్నావు తండ్రి. యేసయ్యా మరి నీ యొక్క తండ్రి మరి సాతానుడు భయంకరంగా తండ్రి సంఘాలలో పని చేస్తుండగా తండ్రి సంఘాలలో ఐక్యత లేకున్న సమయాలలో అంతిమ దినాలలో తండ్రి మరి అనేకమైన అలజడులతో ఉంటుండగా తండ్రి ప్రతి సంఘాన్ని నీ సన్నిధానంలో జ్ఞాపకం చేసుకోనండి. యేసయ్యా మాకు తండ్రి మేము ఆత్మీయంగా బలపడడానికి మాకు సహాయం చేయండి. యేసయ్యా మా సంఘాలు ఆత్మీయంగా బలపరచడానికి మాకు సహాయం చేయండి తండ్రి. యేసయ్యా మరి సంఘాలలో ఎంతో మంది బిడ్డలు తండ్రి ఎటు తోచని పరిస్థితులలో వస్తుండగా వారిని ఏ విధంగా సిద్ధపరచాలో తండ్రి, వారిని ఏ విధంగా వారిని నీ సన్నిధానానికి నడిపించాలో తండ్రి మరి సంఘ కాపర్లుగా వాళ్ళు చేయడానికి, అదే విధంగా తండ్రి మరి మేము కూడా వారి పట్ల భారం కలిగి ఉండడానికి నీ కృప చూయించండి. అవును తండ్రి, మేము ఇది మా శాశ్వతమైన దేశము కాదు తండ్రి, మేము పరలోకానికి వారసులుగా ఉంటున్నాం. మా కష్టాలలో మా సుఖాలలో ప్రతి విషయంలో తండ్రి మా ప్రక్క నుండి మమ్మల్ని బలపరుస్తున్నావు తండ్రి. ఈ లోకము అశాశ్వతము తండ్రి. యేసయ్యా నీ బిడ్డలుగా నువ్వు ఏర్పరచుకున్న బిడ్డలుగా మరి ప్రతి ఒక్కరము తండ్రి మేము ఈ లోకాన్ని అంతటిని తండ్రి వదిలి నిన్ను వెంబడించడానికి సహాయం చేయండి. మరి ఒక విశ్వాసి తండ్రి ఒక విశ్వాసులంగా నిన్ను నమ్మిన బిడ్డలంగా తండ్రి ఇతరులను కూడా మేము బలపరచడానికి మాకు సహాయం చేయండి తండ్రి. యేసయ్యా మరి మేము విని వాక్యాన్ని వదిలిపెట్టకుండా తండ్రి మమ్మల్ని మేము బలపరుచుకోవడమే కాదు తండ్రి, మేము మా తోటి విశ్వాసులను కూడా బలపరచడానికి నీ కృప చూపించండి తండ్రి. ఆ భారాన్ని మాకు ఇవ్వండి తండ్రి, ఆ బాధ్యతను ఇవ్వండి తండ్రి. వాక్యాన్ని చదువుతుండగా స్పందన మాలో కలిగించండి, ఆ మంటను మాలో పుట్టించండి తండ్రి. యేసయ్యా నశించుతున్న బిడ్డల పట్ల తండ్రి ఆ యొక్క భారాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. యేసయ్యా సహాయం చేయండి. అనేకమైన సంఘాల గురించి మేము వింటున్నాం తండ్రి, కేవలము క్రైస్తవులుగా ఉంటున్న ప్రతి బిడ్డని సన్నిధానంలో జ్ఞాపకం చేసుకోనండి. యేసయ్యా నీ బిడ్డలు తండ్రి, వారిని నువ్వు నరకానికి అప్పచెప్పడానికి నువ్వు రాలేదు తండ్రి, నువ్వు పరలోక రాజ్యానికి వారిని తీసుకెళ్ళడానికి మమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చి ఉన్నావు. యేసయ్యా మేమందరము కలిసి తండ్రి నీతో సంతోషంగా నీ యొక్క రాజ్యంలో చేరడానికి మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. నీ వాక్యపు లోతులను మేము గ్రహించడానికి సహాయం చేయండి. అనేకమైన తప్పుడు బోధలు మా మధ్యలో ఉంటుండగా, అనేకమైన తండ్రి మరి చెడు మార్గాలు మా మధ్యలోకి వస్తుండగా తండ్రి నీ వాక్యంలో నుండే తండ్రి బోధిస్తూ అనేకమైన బోధలు నీకు విరుద్ధంగా వస్తుండగా తండ్రి ఏది సరి అయిన బోధ మేము గ్రహించే శక్తిని మాకు అనుగ్రహించండి. నీ ఆత్మతో మమ్మల్ని నింపండి తండ్రి. యేసయ్యా మరి బైబిల్ కాలేజ్ ద్వారా తండ్రి మేము నేర్చుకున్నది కూడా తండ్రి అది వ్యర్థంగా పోకుండా సహాయం చేయండి. మమ్మల్ని మేము సరి అయిన మార్గంలో నడవడమే కాదు తండ్రి, మా తోటి వారిని కూడా మేము నడిపించడానికి మాకు సహాయం చేయండి. మరి ఒకసారి తండ్రి ఇప్పటి వరకు మేము మరి నీ సన్నిధానంలో మరి మేము ఎత్తి పట్టుకున్న ప్రతి మనవిని నీ సన్నిధానంలో జ్ఞాపకం చేసుకోమని మా అందరినీ నీ చేతిలో పెట్టుకుంటూ యేసు నామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. సెషన్ 2:2లో now Pastor Vijay Kumar garu, he will take up the session biblical shepherding in India. A very good evening to everybody. Good evening sir. దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క ఆదేశాలు ఆయన యొక్క ఆజ్ఞలను మనం జ్ఞాపకం చేసుకుంటూ మనకు అప్పగించబడిన బాధ్యతను బట్టి ఈ సమయాన్ని మనం ప్రార్థనలో మనం కలిగి ఉన్నాం. 50వ అధ్యాయము యెషయా గ్రంథము 50వ అధ్యాయం 2 వచనాలు మనం చదువుకుందాం. Just 2 verses and a few thoughts, I'm done. 4వ వచనం 5వ వచనం Isaiah chapter 50 verses 4 and 5.
అలసిన వానిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ప్రభువు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. గంభీరమైన వాక్యాలండి, ప్రవచనపూర్వకమైన వాక్యాలు. మెస్సియా ప్రవచనగా ఇది మనకు కనబడుతుంది, మెస్సియానిక్ ప్రాఫెసీ. ఎందుకంటే 6వ వచనంలో చూస్తే, కొట్టు వారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరికివేయి వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయి వారికి అవమానపరచు వారికి నా ముఖము దాచుకొనలేదు. The Lord Jesus Christ is speaking these words prophetically. Isaiah is speaking these words prophetically for our Lord Jesus Christ. 4వ వచనంలో అంటాడు, అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు. షెపర్డ్ యొక్క ప్రధానమైన బాధ్యత, కర్తవ్యం అదే. ఒక దినం ప్రధాన కాపరి మనకు కనబడతాడు, ప్రత్యక్షం అవుతాడు. 1 పేతురు 4వ అధ్యాయం 5వ వచనంలో, 5వ అధ్యాయం 4వ వచనంలో, when the chief shepherd appears, what a glorious time that would be. Not only glorious time, but that also is a time of accountability. ఆయన లెక్క అడిగే సమయం అది. సో అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు ప్రభు అంటున్నాడు ఈ మాటలు. శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. యేసు ప్రభు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించి చివరి 3.5 సంవత్సరాలు అనే బహిరంగ పరిచర్యలో ఉన్నప్పుడు, దానికి ముందు జరిగిన ఆ సంవత్సరాల్లో మనకు అంత వివరణ లేదు. We don't have many details of those 30 years. Many people say that he must be working as a carpenter, trying to help his family, because by that time his father Joseph would have died, and then he had the responsibility of the family, mother and the brothers and sisters. May be true. But not only that, he had been preparing for the ministry. That is what he is saying here. శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేస్తున్నాడు. That means a disciple, శిష్యునికి తగిన నోరు అంటే ఆయన దేవుని కుమారుడు. ఆయన సహజంగా ఉండవలసిన శరీరానికి ఉండవలసిన బలహీనతలు, మరి ఆయనకు కూడా బలహీనతలు అంటే శరీరానికి ఉండే సహజమైన బలహీనతలు ఆయనకు కూడా ఉన్నాయి. మరి మన బలహీనత, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు సమానుభావము లేనివాడుగా కాదు, కానీ మనం వెళ్ళే ప్రతి శోధనలోనూ ఆయన వెళ్ళాడు, జయించాడు. అంటే శిష్యునికి తగిన నోరు. శిష్యుడు అంటే తన యొక్క టీచర్, బోధకుని ముందు, గురువు ముందు అణిగి మణిగి దీనత్వంలో ఉండవలసిన వాడు. That is what the Lord Jesus Christ has practiced, and how much as shepherds we should be doing that. అంతేకాదు, నేను వినుటకై, శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. దేవుని యొక్క వాక్యం గురించి ముందున్న దేవుని సేవకులు ఎంతో చక్కగా చెప్పారు. దేవుని వాక్యం వినడానికి సహజంగా మనలో ఎంత అపోజిషన్ మన జీవితంలో కలుగుతుంది. వినుబుద్ధి పుట్టించున్నట్లుగా, దట్ మీన్స్ హీస్ ఎక్సర్సైజింగ్ హిస్ ఇయర్ in order that he should be hearing, or he should be able to hear what the Lord, his Father, tells him. మరి ఆయనకు కూడా అలసట ఉంది, ఆయనకు కూడా ఆకలి ఉంది, ఆయనకు కూడా చాలా పని కలిగిన బిజీ టైం ఉండింది. బట్ హీ సేస్, శిష్యునిగా నన్ను నేను తగ్గించుకున్నాను, నా స్థానంలో నేను శిష్యునిగా ఉంచుకున్నాను. దట్స్ అ డిసిప్లిన్. నేను వినుటకై
వినుబుద్ధి పుట్టించడానికి నేను ఎక్సర్సైజ్ చేసుకున్నాను. దట్ మీన్స్ హీఈస్ ట్రైనింగ్ హిస్ టంగ్ ఫస్ట్. యెహోవా నా శిష్యునికి తగిన నోరు నాకు దయచేయనట్లు. హీఈస్ ట్రైనింగ్ హిస్ టంగ్, హీఈస్ ట్రైనింగ్ హిస్ ఇయర్. అండ్ దెన్ 5th verse లో ప్రభు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపుగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. దట్ మీన్స్ ఒబీడియన్స్. తిరుగుబాటు చేసే స్వభావం మనలో సహజంగా పుట్టుకొస్తుంది, ఉంది మన శరీరం. దట్ ఈస్ వన్ ఆఫ్ ద యాక్ట్స్ ఆఫ్ ద ఫ్లెష్. ఆజ్ఞకు విరుద్ధంగా వెళ్ళడం, తిరుగుబాటు చేయడం. అండ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ నేను అటువంటి పరిస్థితికి రాకుండా నన్ను నేను తర్బీదు చేసుకున్నాను. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో బ్యూటిఫుల్ వర్స్ అవుతుంది. 7వ వచనంలో, 5వ అధ్యాయం 7వ వచనంలో, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను. ఆయన కుమారుడేయుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. ఎంత అవసరం ఉందండి మనం విధేయత ప్రభు యొక్క సన్నిధిలో నేర్చుకోవడానికి. The Lord Jesus Christ, he says, I have learned obedience. It was not an easy way. ఆయన పొందిన శ్రమల ద్వారాను, ఆయన పొందిన తాను పొందిన శ్రమల ద్వారా, కుమారుడై ఉండి కూడా శ్రమల ద్వారా ఆయన విధేయత నేర్చుకున్నాడు. It was not an easy path for him to learn obedience. Trained himself to have a trained tongue, trained himself to have a trained ear so that he should be able to hear what his father is speaking to him. And then he learned obedience, a perfect model of the chief shepherd. One day he is going to appear to us. నేను నీకు బాధ్యత అప్పగించాను, నీకు ఈ కర్తవ్యం నేను ఇచ్చాను. What have you done? That will be a time of accounting. May the Lord bless this word. Amen. Brother, thank you, Pastor Vijay Kumar garu, for your dynamic words. ప్రభుకు ప్రభు తన యొక్క తగ్గింపుని గురించి, మరి దీనత్వాన్ని గురించి, మరి వర్ణించు జ్ఞానము యెహోవా నాకు కలుగు చేసిందన్న కాపరి యొక్క ఉండవలసిన లక్షణాలు. థ్యాంక్ యూ. Now continuation in prayer. Sahodari Grace was our ex-student. Now she is working in Seva Bharat. She is with us now. Now she will continue in prayer. అమ్మ, ఇప్పుడు పాస్టర్ గారు విజయ్ కుమార్ గారు చెప్పిన అంశములలో నుండి ప్రార్థన చేయాలి. మీరు అన్మ్యూట్ చేసుకోండి. Yes. Gracious Lord, Heavenly Father, we praise thee and adore thee for the great time which you have given with thy saints, Lord. It's a great opportunity for me that you have given. You also allowed me to join. I praise you, Lord. We remember this country, remember the pandemic situations which are facing in this country and whole world, Lord. Lord, remember our needs and the people who are dying. Lord, you may be calling them, but they don't have any value for their body. Lord, there is no proper honor for the body. Lord, you have given honor for the dead body, Lord. But many saints are being called. Lord, we plead you. Lord, separate this country, separate the nation and the whole world, Lord. Let your name be glorified in and through our hearts, and the hearts will be comforted, Lord. Lord, you do wonders, unless you do wonders, nothing will happen. Lord, we commit our families to thy feet, commit all the Christian people into thy feet, Lord. And the ungodly people say that they would turn towards you and know you, that you are only alone God and who can do wonders.
Lord, give the wisdom to the scientists so that they would find the vaccine for this COVID, Lord. Continue to be with us, Lord. We all gathered over here. We do have many wants and needs in life, Lord. Comfort us, lead us, and guide us. Lord, see that that you are there with us and be comforted in our hearts. Commit all of us into thy feet. In Jesus' most precious and blessed name I pray. Amen. Yeah, thank you so much, Ma. I know current పోయినట్టుంది అయినా ఇప్పుడు able to pray. Thank you so much. Now continuation in prayer, Sister Shirisha Prasad garu. Okay. Oh, okay. Yeah, John Rai is with us now. I request him to take up the leadership in biblical shepherding in India. Pastor John Rai. ప్రైజ్ ది లార్డ్ అండి. Praise the Lord. దేవునికి స్తోత్రం. మరొకసారి మనం ఈ ప్రేయర్ హడల్లో బాధ్యతాయుతమైన విధానంలో మన భారతదేశ సంఘ కాపరత్వం విషయమై ప్రార్థించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని వందనాలు ఆచరిస్తూ ఉన్నాను. దరిదాపుగా 8 మాసాలు ఈ సంవత్సరాన్ని ముగించబడుతూ ఉన్నాయి. ప్రక్క సంఘ పరిస్థితి చూస్తూ ఉంటే పరిచర్యల విషయంలో చాలా చాలా బలహీనమైన స్థితిలో కొనసాగుతుందని మనం చెప్పాలి. దేవుని యొక్క ఉద్దేశం సంఘం వాక్యానుసారమైన సంఘంగా కట్టుబడాలి, ఆత్మానుసారంగా సంఘం నడిపించబడాలి, దేవుని చిత్తానుసారంగా దినదినము దేవుని పని సంఘంలో సంఘం ద్వారా జరుగుతూ నూతన ఆత్మలో రక్షించబడుతూ సంఘం నానాటికి అభివృద్ధి చెందుతూ ఉండాలి, క్షేమాభివృద్ధి నొందుతూ ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఈనాడు ఆ విధంగా సంఘం రూపుదిద్దపట్టంలో ఎన్నో అవంతరాలు, అడ్డులు, ఆటంకాలు ఎదుర్కొంటూ ఉన్నాం. సో దాని నిమిత్తం ఈ రోజున మరి ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఇలాంటి ప్రేయర్ హడల్లో జాయిన్ అయ్యి ప్రార్థించడానికి ప్రభు ఒక మంచి అవకాశాన్ని మనకు ఇస్తూ ఉన్నాడు. అందుకు సంబంధించిన వాక్య భాగాన్ని ఒకసారి చదువుకుని కొన్ని ప్రార్థన అంశాలు మనం జ్ఞాపకం చేసుకుని ప్రార్థించడానికి మనం ముందుకు వెళ్దాం. 28వ కీర్తనలో 8-9 వచనాలు. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గము. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపము, వారికి కాపురివై నిత్యము వారిని ఉద్ధరించుము. ఈ మాటల ఆధారంగా మనము కొద్దిసేపు ప్రార్థించడానికి కొన్ని తలంపులు ప్రార్థనకు సంబంధించినవి. ఇలా సంఘం నానాటికి అభివృద్ధి చెందుతూ ఆరోగ్యదాయకమైన సంఘంగా కట్టబడుతుండాలంటే అందులో 2 ప్రధానమైన విషయాలు ఉన్నాయి. మొట్టమొదట సంఘములో సరైన కాపరత్వము, ఆ సంఘములో సరైన ప్రార్థనా తత్వము. ఈ 2 కూడా చాలా ప్రాముఖ్యమైన మనకి తెలిసిన విషయమే. సంఘాన్ని కాపరి తాను వాక్యముతో పోషించడం మాత్రమే కాక సంఘాన్ని కాపాడే బాధ్యత తనకి ఉంది అని దేని వాక్యం సెలవిస్తుంది. దేవుని పరిచారకులుగా మనకు ఒక విధంగా అనుభవం ఉన్నది. సో సంఘాన్ని కాపాడే బాధ్యత ఒక సంఘ కాపరదే ప్రధానంగా అయి ఉండొచ్చు, కానీ ఆ కాపుదల కొరకు ప్రార్థించే బాధ్యత అందరిపైన ఉంది. ప్రధానంగా సంఘ కాపరిది, సంఘ పెద్దలది, ఆ సంఘంలో ఉన్న విశ్వాసులది. అంత మాత్రమే కాదు, ఇతర సంఘాలది,
ఆయా క్రైస్తవ సంస్థలది నేడు ఈ గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ సెమినరీ వారిది కూడా. ఇంతమంది కలిసికట్టుగా ఏకభావంతో ప్రార్థిస్తే గాని మన భారతదేశ సంఘం పటిష్టం అవుతుంది, ప్రార్థించినప్పుడే అవుతుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో, ఆ భారంతో మనల్ని ఈ రోజున మరి డాక్టర్ జయశేఖర్ గారేమి, డాక్టర్ బిల్లి గారేమి మనల్ని వారి బృందంతో సహా మనల్ని ఆహ్వానించి వారం వారం కూడా తగిన సమాచారాన్ని పంపిస్తూ, అందులో బిల్లి గారు అయితే ఓన్లీ ప్రేయర్ పాయింట్స్ అంటూ ప్రార్థన ప్రధానంగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన రెడ్ మార్క్ చేసి మరి సూచన చేస్తూ ఉంటారు. సో అందుని బట్టి మనం ఈ రోజున సంఘం గురించి ప్రార్థించే పని ఇది అందరిది. ఇది అందరిది అని ఎందుకు అంటున్నారంటే, మరి ఈ ప్రార్థన పరిచర్య కొందరిదే అన్నట్లుగా ఉంటున్నాయి నేటి సంఘాలు. అదొక లోపం. దాని విషయంలో మనము ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ప్రతి సంఘంలో సంఘ ప్రార్థన అనే ఒక ప్రాముఖ్యమైన పరిచర్య ఉంటుంది. వారం వారం జరుగుతూనే ఉంటుంది. కానీ ఎంతమంది ఆ ప్రార్థనలో హాజరవుతారు అని అంటే, చాలాసార్లు సంఘ పెద్దలే ఆ ప్రార్థనలో కనపడారు. విచారకరం. విశ్వాసులు అంటారా ఒక 10-20% మాత్రమే. అందులోనూ సగం మంది ప్రార్థించే ప్రార్థనలో పట్టు ఉండదు. ఏదో నామకార్థంగా అలా పరిచయం జరుగుతున్నట్టుగా చాలా సంఘాలు నేటి దినాల్లో కనపడుతూ ఉన్నాయి. అలాంటప్పుడు ఆ సంఘం ఎలా బలంగా ఉంటుంది, ఆయన రాకడికి ఎలా సిద్ధపడుతుంది? ఒక ప్రక్క చూస్తే సూచనలు ఎంతగానో ఆయన బహు సమీపంగా ఉన్నాడు మనకని మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాయి. సో ఈ విషయంలో సంఘం విషయమై ప్రార్థించాల్సిన బాధ్యత చాలా చాలా ఉంది. సో నేటి భారతదేశ సంఘాలకు ప్రార్థనా శక్తి అవసరం. దానికోసం ఈ రాత్రి మనం తప్పకుండా ప్రభుకు విజ్ఞాపన చేయాలి. అది ఎంతో అవసరం ఉంది. అందుకు ప్రార్థన భారం కలిగిన వారిని దేవుడు సంఘాలు లేపాలని, ప్రార్థన కూడికంటే ఆరాధనకు అటెండ్ అయినంతగా విశ్వాసుల్లో భారం రావాలి, బాధ్యత రావాలి. సో ఆ విధంగా రెండు విధాలైనటువంటి ప్రార్థన అవసరత సంఘాలకు ఉన్నది. మొదటిగా సంఘముతో కలిసి ప్రార్థించటం, రెండవదిగా సంఘాల కొరకు ప్రార్థించటం. ఈరోజు మనం చేస్తున్నది అదే. ఏడు కూర్చుని సంఘాలన్నిటి కొరకు ప్రార్థించాలి. భారతదేశ సంఘము కొరకు మనం ప్రార్థించాలి. సో ఈనాడు ప్రేయర్ ఫర్ బిబ్లికల్ షెపర్డింగ్ ఆఫ్ ఇండియా అని ఈ అంశం మరి ఎందుకు ఏర్పాటు చేయబడిందని అంటే, భారతదేశంలో సంఘం రెండు వైపుల నుంచి సమస్యలు ఎదుర్కొంటాం. ఇటు బాహ్యపరంగా బయట నుండి, అంతరంగంగా లోపల సంఘంలో నుండి సమస్యలు ఎదుర్కొంటాం. ఇక బయట నుండి ఏమేమి పరిస్థితులు ఎదురవుతున్నాయో మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లే. అయితే మన దృష్టిలో ఉంచుకుని మాత్రం ప్రార్థన చేయాలి. ప్రభు ఇటువంటి పరిస్థితులు సంఘానికి మరి దాపురించకుండా సంఘాన్ని కాపాడు, భద్రపరచు. విన్న వాక్యంలో మనం చదువుకున్న వాక్యం వల్ల ప్రభు నీవే ఈ సంఘాన్ని కాపాడాలని, జనులను రక్షించాలని ఖచ్చితంగా ఈ రోజున మనము దావీదుకి పెంచి ప్రార్థించాల్సిన అవసరం ఉంది. సో సంఘము బయట అలా ఉంటే సంఘం లోపట కూడా విశ్వాసుల మధ్యలో భేదాలు, ఏ సంఘంలో చూసిన భేదాభిప్రాయాలు, దాంతో ఏక మనస్సు తప్పిపోతా ఉంది, ఐక్యత ఉండటం లేదు. ఇది సాతాను యొక్క స్ట్రాటజీ. ఇది గుర్తించి మనం సంఘ విషయమై భారంతో ఈ రాత్రి మనం ప్రార్థించాలి. సంఘంలో ఏక మనస్సు ఉండాలి. భేదాలు పుట్టిస్తూ ఉంటాడు, వారి స్టేటస్ను చూపిస్తూ ఉంటాడు. అరే నువ్వు చాలా గొప్పవాడు, నువ్వేంటి అలా వెళ్తున్నావు, ఇలా చేస్తున్నావు అని వాళ్ళ వీళ్ళ మధ్యలో వాళ్ళ మాట నువ్వు వింటవేంటి, ఇట్లాంటి సాతానుడు తీసుకొస్తూ ఉంటాడు. సంఘస్థుల మధ్యలోనే మనసుల్లో భేదాలు తీసుకుని వచ్చి సంఘంలో ఐక్యత లేకుండా చేస్తున్నాడు, ప్రార్థనలో పటుత్వం లేకుండా చేస్తూ ఉన్నాడు. సో దీన్ని మనం అధిగమించాలంటే మనం తగ్గించుకుని దేవుని సన్నిధిలో దావీదు వేడుకున్నట్టుగా మనం కూడా అయా నీ జనులను రక్షించు, నన్ను ఎలా కాపాడుతున్నావు, నాకు ఎలా నీవు ఆశ్రయదుర్గంగా ఉన్నావు, నన్ను ఎలా సంరక్షిస్తున్నావు, నాకు ఎంత బలంగా ఉన్నావు, నా ఆశ్రయదుర్గం, నా రక్షణ దుర్గంగా నువ్వు ఎలా ఉన్నావు, అలాగే నీ జనులను కూడా నువ్వు రక్షించు. ఈనాడు మనం ఈ ప్రార్థన చేయవలసి ఉంది. ప్రతి సంఘం ఒక తరగతి గదిలా, ఒక కళాశాలగా రూపుదిద్దపడానికి
ఈ యొక్క గుడ్ న్యూస్ బైబిల్ కళాశాల వారి భారం ఏంటి కారణం? ఎందుకు వారంతా ఖచ్చితంగా దాన్ని అలా మాటిమాటికి చెప్పడంలో? ఒక విధంగా చూస్తే నేటి సంఘాల్లో పరిచర్యలు చాలా నామకార్థం అయిపోతున్నాయి. ఎన్నో సంఘాల్లో అఫ్కోర్స్ కొన్ని సంఘాలు చాలా భయం భక్తితో ప్రార్థనా శక్తితో ఆత్మ నడిపింపుతో జరుగుతున్నాయి, అవి లేవని కాదు. కానీ చాలా సంఘాల్లో నామకార్థమైన పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ఆదివారం ఆరాధన 10 గంటల కంటే 11, 12 కానీ వాళ్ళ చలనం రావటం లేదు. అది ఆనవాయితీ అయిపోతుంది. మరి అదే ఒక కళాశాలగా సంఘ పద్ధతిని మారిస్తే 10 గంటల కంటే ఖచ్చితంగా 10 గంటలకు రావాలి. కళాశాల విధానం అది, పద్ధతి అది. ఇంకా సంఘాల్లో అసైన్మెంట్స్ ఏమి ఉండవు, అసలు వాళ్ళకు వచ్చి వినటం అంతే. మధ్యలో ప్రార్థనలకు రావాలంటేనే వారికి కష్టం, ఇంకా అసైన్మెంట్లు ఇస్తే వాళ్ళేం చేస్తారు. కాబట్టి ఒక కళాశాల విధానంలో సంఘాన్ని నడిపిస్తే ఖచ్చితంగా వాళ్ళు ఏమి వింటున్నారు, అసలు ఎన్ని గంటలకు వస్తున్నారు, ఏమి నేర్చుకుంటున్నారు, ఎలా జీవిస్తున్నారు, ఒక బాధ్యతాయుతమైన విధానంలో సంఘాన్ని పటిష్టం చేయడానికి ఖచ్చితంగా ఈ పద్ధతి ఆధారం అవుతుంది. కాబట్టి ఈ రోజున మరి ఈ విధంగా ప్రతి సంఘము ఒక కళాశాలగా రూపుదిద్దబడి అలా నడిపించబడితే భారతదేశంలో ఉన్న సంఘాలు పటిష్టమవుతాయి, బలపరచబడతాయి, ఉద్యమంతో నింపబడతాయి. తిరిగి జాన్ వెస్లీ, జార్జ్ ముల్లర్, భక్త్ సింగ్ గారు ఇలాంటి వారు, బిలీ గ్రహం గారు ఇలాంటి వారు దినాల్లో ఉన్న ఉద్యమం ఆ దినాల్లో మళ్ళీ ఖచ్చితంగా వస్తుంది. దీనికి ఆధారం ప్రార్థనే. కాబట్టి ప్రేయర్ హడల్ చాలా ఉపయోగకరంగా భారతదేశ సంఘానికి ఉండబోతా ఉంది. కాబట్టి ఆ ఉద్దేశంతో, ఆలోచనతో, ఆ విశ్వాసంతో మరి సంఘాల్లో కాపరత్వము బాధ్యతాయుతమైనదిగా ఉండాలి అనే ఉద్దేశం. సో మంచి కాపరిగా దేవుడు మన విషయం ఎంత బాధ్యత వహిస్తున్నాడు, ఆయన ఎంతగా మనల్ని కాపాడుతున్నాడు. కాబట్టి కీర్తన 28:9 ఆ ప్రార్థన చేస్తూ ఉన్నాడు, నీ జనులను రక్షించు, నీ స్వాస్యమును ఆశీర్వదించు, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరించు అని ఆయనకు అప్పగిస్తున్నాడు. మంచి కాపరి అయిన ప్రభుకు విన్నవిస్తూ ఉన్నాడు, నీ జనులను రక్షించు, నీ స్వాస్థ్యమును ఆశీర్వదించు. 8వ వచనంలో ఆ పైన అన్నాడు, నీవే కదా నాకు ఆశ్రయదుర్గం, నా రక్షణ దుర్గం, అలా నీవు నాకున్నావు కదా ప్రభువా, ఈ జనులకు కూడా నీవే ఆశ్రయంగా ఉండు. మరి ముఖ్యంగా ఈ దినాల్లో ఈ పాండమిక్ వ్యాధి ఉన్నటువంటి పరిస్థితుల్లో నీవు ఆశ్రయంగా ఉండనాయి, నీవే వారిని కాపాడుతావు, నేను ఆశ్రయించే వారిని కాపాడుతావు, నేను ఆశ్రయించే వారిని విడిచిపెట్టు. కాబట్టి ఈ జనులు ఆ విధంగా నిన్ను ఆశ్రయించే వారిగా, నీవు వారికి ఆశ్రయముగా. ఇలాంటి విధానంలో సంఘాన్ని నువ్వు తీర్చిదిద్దు ప్రభువా అని 7వ వచనంలో ఒక ఆధారాన్ని చూపిస్తా ఉన్నాడు. ఆయన యందు నేను నమ్మిక ఉంచాను కాబట్టి నాకు సహాయం దొరికింది. సో నమ్మిక, విశ్వాసం ప్రార్థనలో ఎంత ప్రాముఖ్యమైందో ఖచ్చితంగా ఆ విధానంలో ఈ రాత్రి కూడా మనం ప్రార్థన చేసినప్పుడు, మనం ఏకీభవించి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. ఆయనే మన భారతదేశ సంఘానికి మనం ప్రార్థిస్తున్న రీతిగా అఫ్కోర్స్ ప్రపంచ క్రైస్తవ సంఘం విషయమై మనకి బాధ్యత ఉంది. ఏదేమైనా ఒక ఉద్దేశంతో మన దేశ కాపరత్వంలో చాలా మరి సమస్యలు తలెత్తున్నాయి కాబట్టి ప్రత్యేకంగా మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. సో ఈ విధంగా మనం ప్రార్థించినప్పుడు, విశ్వాసంతో ఆయనకు అప్పగించినప్పుడు తప్పకుండా ప్రభు మన సంఘాలకు సంరక్షకుడుగా ఉంటూ సమయోచితమైన సహాయాన్ని మనకు అనుగ్రహిస్తూ ఆయన కృపాసనముతో చేరినప్పుడల్లా మన మనవులను ఆలకిస్తూ ఖచ్చితంగా సంఘాన్ని రూపుదిద్దుతాడు, బలపరుస్తాడు, సంరక్షిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఆయన రాకడకు సిద్ధపరుస్తాడు. ఈ అనుభవంలో సంఘం కొనసాగునట్లుగా ఈ రాత్రి మనం ప్రార్థన చేద్దాం. కీర్తనకారుడు 28వ కీర్తన ఆరంభంలో అన్నట్టు, నేను నీకు మొరపెడుతూ ఉన్నాను, ఇదిగో నీ వైపు, నీ పరిశుద్ధాలైపు నా చేతులు చాపి నేను ప్రార్థిస్తున్నానయ్యా, నా మొర నువ్వు వినకుండా ఉండద్దు, నువ్వు మౌనంగా ఉండద్దు అంటే ఇందులో తనలో ఉన్న ఆశను వ్యక్తపరుస్తున్నాడు, ఆసక్తిని, పట్టుదలను చూపిస్తున్నాడు. ఖచ్చితంగా నాకు జవాబు రావాలి ప్రభు అని. అవును, ప్రభుతో సన్నిహితంగా ఎప్పుడైతే మనం అలా జీవిస్తామో, అలా ఆశిస్తామో దేవుడు తప్పకుండా మన ఆశను తీరుస్తాడు, ఆశికుల ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు. కాబట్టి ఈ అనుభవంలో సంఘం ఉండాలని ఈ రాత్రి మనము ప్రార్థన చేద్దాం. తరలి ఉంచినట్లయితే మరి కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకుని మనం కార్యక్రమంలో ముందుకు కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. దయగల మా పరలోక ప్రియ తండ్రి,
ఆ మంచి కాపురమైన మా ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో ఆయన ఈ గుడ్ న్యూస్ బైబిల్ కళాశాల సెమినరీ ద్వారా ఈ ప్రేయర్ హడల్ని ఏర్పాటు చేసి ప్రభా వారం వారం ఆయా దైవజనుడు ప్రభా, మరి ఆ ఉపదేశకులు, బోధకులు, నాయన మరికొంతమంది ట్రైనింగ్లు ఉంటున్నవారు అందరూ కలిసి నాయన ఏకభావంతో, భారముతో, బాధ్యతాయుతంగా ప్రార్థించడానికి ఒక అవకాశాన్ని కల్పిస్తున్నాను. అందరి బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీ దాసులకు ఇచ్చినట్టు ఈ భారాన్ని బట్టి, వారికి ఇచ్చిన మంచి తలంపును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రోజున ప్రభా, నీ బిడ్డలందరితో ఏకీభవించి నేను కూడా నాయన నీ జనులను రక్షించబడినట్లు, నీ స్వాస్థ్యం ఆస్వాదించబడినట్లుగా నీవు మా భారతదేశ సంఘానికి నిత్యము నీవు మంచి కాపరిగా మమ్మల్ని ఉద్ధరించాలని, మమ్మల్ని భద్రపరచాలని మేము ప్రార్థన చేస్తున్నాం. అట్టి నీ మనసు కలిగి ప్రతి సంఘంలో ఉన్న ప్రతి కాపరి ప్రభా, సంఘం విషయమై బాధ్యతాయుతమైన విధానం నిజంగానే ప్రభా, సంఘం ఏదో నామకార్థమైన పరిచర్యలు చేయటం కాదు, కానీ ఒక కళాశాల రీతిలో, ఒక తరగతి గదిలాగా ప్రతి విషయంలో పట్టింపు, శ్రద్ధ, ఆసక్తి, బాధ్యత కలిగిన ఆయన సంఘ పరిచర్యలను నడిపించడంలో, చేయటంలో సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఎదురవుతున్న పరిస్థితులన్నిటి నుంచి సంఘాన్ని సంరక్షించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఇటువంటి క్లిష్టతరమైన పరిస్థితుల్లో మేము ఉంటూ ఉండగా దేవా, నీవు మమ్మల్ని సంరక్షించువాడు, కాపాడువాడు, భద్రపరచువాడు. దేవా, మమ్మల్ని నాయన ధైర్యపరచండి తండ్రి. ఏ విధంగా ఈ పరిస్థితుల్లో పరిచర్యలు చేయాలో, ఏ విధంగా మా సంఘాలను మేము బలపరచుకోవాలో, విస్తరింపజేసుకోవాలో నీ ఆలోచనతో నడిపించండి. నీ ఆత్మశక్తి, నీ ప్రార్థనా శక్తి ద్వారా పొందుకుంటూ నాయన నీ రాకడకు అనేక మందిని మేము సిద్ధపడి వారిని సిద్ధపరచినట్లు మాకు సహాయం చేయమని ఈ గుడ్ న్యూస్ బైబిల్ కళాశాల పరిచర్యలను మీరు దీవించి, ఆయన ఆ టీం అంతటిని, బృందాన్ని దీవించి ఆస్వాదించమని, మిగిలిన సమయం కూడా మాకు ఆశీర్వకరంగా చేయమని కోరుతూ, మీ బిడ్డలు ప్రార్థించనంటుండగా, మరి కొంతమంది షేర్ చేసుకున్నట్టుండగా ప్రభా, ఇంతవరకు దాసుడు విజయ్ కుమార్ గారు చెప్పినట్లు ఆయన మరి ఏ విధమైనటువంటి ప్రభా, మరి తిరుగుబాటు స్వభావం లేకుండా ఆయన లోబడే స్వభావమే కలిగిన ఆయన, ఆ వినుబుద్ధి స్వభావం కలిగిన ఆయన తండ్రి, నీ సన్నిధిలో ఈ సమయాన్ని గడుపునట్టు మాకందరూ కూడా సహాయం చేయమని వందన స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ డాక్టర్ జాన్ రాయ్ గారు. The shepherd responsibilities in India and also church growth in India. Very pinpoint, exaggerating spiritual thoughts and continuation in prayer. Sister Shirsha Prasad garu. Unmute చేసి ప్రే చేయమ్మా శిర్ష ప్రసాద్ గారు. Are you there, ma? Okay. If not, can I see money? Mangala Mani, are you there? Okay. If not, Subbarao garu. Okay, if not, I will pray. Sir, yes, I am praying, sir. Okay, sir. Okay, continue. ప్రభువైన దేవా, సర్వలోక శ్రేష్ఠుడా, సర్వసంపన్నుడా, దయామలుడా, కరుణగల తండ్రి, ఇదిగో ప్రభువా నాయన, నీ యొక్క జూమ్ యాప్ ద్వారా తిరిగి ఈ సాయంకాలంన నీ వాక్యమును వినుటకును, గ్రహించుకొనుటకును, మరి ఎంతో క్లుప్తంగా దాన్ని ఇని జ్ఞాపకం ఉంచుకున్నటకును సమయం కలగజేసినందుకు ప్రభువా నీకు వందలాది కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నారు. ప్రభువా, ఇప్పుడు పాస్టర్ జానాయ్ గారు చెప్పిన రీతిగా ప్రభువా నాయన, నీ జనులను రక్షింపుము, నీ జనులకు రక్షణ కలిగించుము, నీ జనులకు ఆశ్రయము, కోట, దుర్గము నీవు కలుగచేయమని వాక్యాన్ని ప్రభువా చాలా విపులముగా తెలియజేసి ఉన్నారు. ప్రభువా, జనులు అనగా సంఘంలోని ప్రతి సంఘంలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు ప్రభువా నాయన, వారు సంఘ సభ్యులో
అధ్యక్షులైనటువంటి సంఘంలో ఉన్నటువంటి అధ్యక్షులు తన సంఘ సభ్యుల కొరకు ఏ విధిగానైతే ప్రభువా దాయిద్ మహారాజు తన జనుల కొరకు ఆయన ప్రార్థన చేస్తూ నీ జనులకు ఆశ్రయము కలుగ చేయమని ఏ రీతిగానైతే తాను ప్రభువానైనా నిన్ను ప్రార్థించుకొంటున్నారు, నిన్ను ఆశ్రయించుకొంటున్నారు, ఆ రీతిగాను ప్రభువా సంఘంలో ఉన్న సంఘ సభ్యులు కూడాను ప్రభువానైనా తన సంఘ సభ్యుల కొరకు, సంఘ అధ్యక్షులు తన సభ్యుల కొరకు మరి వారి యొక్క ప్రభువానైనా వినయ విధేయతలకు, వారికి రక్షణ కలిగించుటకు, వారిలో విశ్వాసము అధికంగా చేయుటకు, మరి వారు ఎంతో ప్రార్థనలో గడుపుటకు సంఘమును మరి ఏకారీతిగాను ప్రభువా విశ్వాసములోను మరి జ్ఞానములోను వారు ఏకా మార్గములలో నడుచుకునే శక్తి అధ్యక్షులకు కలగచేయమని నేను వేడుకొనిచున్నాను. ఆ రీతిగా బోధించడం ద్వారా సంఘంలో ఉన్నటువంటి జనులందరూ ప్రభువా వారు మారు మనసు పొంది ప్రభు యొక్క ఆత్మీయతను పొందుటకును, ప్రభు యొక్క సన్నిధిన చేరుటకును వారు ముందుకు వత్తురని విశ్వాసముతో నమ్ముచున్నాము. ప్రభువైన దేవా, నీవే సంఘ రక్షకుడివి, మరి సంఘమునకు ప్రభువా నాయన నీవే పోల్చుకొని ఉన్నావు తండ్రి. సంఘమునకు శిరస్సు లాంటి వాడు, మరి ప్రభువా అలాంటి శిరస్సు అవయములలో ప్రభువా నాయన అతి ముఖ్యమైనది శిరస్సు. ఆ యొక్క భాగములలో ప్రభువా నాయన శరీర భాగంలో ఉన్నటువంటి ఆ శిరస్సు ఎంత గొప్ప అనే విషయము ప్రభువా నాయన ఆ సంఘ అధ్యక్షుడు ఎరిగి తన జనుల కొరకు, తన ప్రజల కొరకు, తన సభ్యుల కొరకును మరి చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరి కొరకును ప్రభువా ఆయన మరి నీతితోనూ న్యాయంతోనూ ప్రభువా ఆ యొక్క వాక్యములను, దేవుని యొక్క వాక్యములను విపులముగా వివరించి మరి విశ్వాసంతో వారికి రక్షణ కలుగ చేయవలని ఆ సంఘ సభ్యులకు జ్ఞానము కలుగ చేయమని ప్రభువా నిన్ను ప్రార్థించి అడుగుతున్నాను. ప్రభువా ఈ కొద్దిపాటి సమయంలో మరి ఈ యొక్క ఆన్లైన్లో ప్రభువా నాయన ప్రతి ఒక్కరూ వినుచున్నారు, ప్రతి ఒక్కరూ ప్రభువా వాక్యంను దైవజనుకుల ద్వారా గొప్ప గొప్ప వాక్యములను వారు తెలియజేయుచున్నారు. ఆ వాక్యములను ప్రభువా నాయన ప్రేయర్ హడల్ ద్వారా మరి రెవరెండ్ శేఖరయ్య గారు, మరి రెవరెండ్ బిల్లీ జర్సన్ గారు, మరి ప్రభువా మాకు ఎంతో చిన్న చిన్న ఈ యొక్క సంఘం అయితేనేమి మరి ఒక కుటుంబంలో ఉన్న ప్రజలకు కూడాను, కుటుంబంలో ఉన్నటువంటి వారి యొక్క సభ్యుల అందరికీ కూడా ఎలా వాక్యము దైవజనుకులు అంటే అనేక రకమైనటువంటి దైవజనుకులు, వేరువేరు స్థలంలో ఉన్నటువంటి దైవజనుకులు వాక్యము, బైబిల్లోని వాక్యములను విపులంగా వివరించి తెలియజేస్తున్నందుకు ఆ వాక్యములు వినుచున్నటువంటి యొక్క కుటుంబంలో ఉన్న సభ్యులు కూడాను ఇని ఎంతో ఆనంద సంతోషపరుచుతున్నందుకు ప్రభువా నీవు వారిని ఆశీర్వాదించి వారు చేసినటువంటి ఆ యొక్క పరిచారం, వారు చేసినటువంటి ఈ యొక్క కష్టములు ప్రభువా నాయన నీవు ఫలితములు మేము పొందుచున్నాము, ఆ కష్టములకు ఫలితములు మేము పొందుచున్నాము ప్రభువా. ప్రతి విద్యార్థి నేర్చుకున్నటువంటి ప్రతి వాక్యము, బైబిల్లోని వాక్యమును తూచా తప్పగా పాటించుటకును, అది ప్రభువా ఇతరులకు బోధించుటకును జ్ఞానము మాకు కలగచ్చి, అతి ముఖ్యంగా ప్రభువా జ్ఞాపక శక్తి నీవు మాకు కలగజేదు అని నేను మరి ప్రార్థించి అడుగుతున్నాము ప్రభువా. సంఘమును గురించి బోధించినటువంటి పాస్టర్ అయ్య గారు, జాన్ రాయ్ గారికి మా వందలాది కృతజ్ఞతలు అర్పించుకొనచ్చు. మరి ప్రభువా ఈ యొక్క మాకు వాక్యమును బోధించుతున్నటువంటి ఆ యొక్క పాస్టర్, ఆ యొక్క ప్రొఫెసర్స్ కు, మరి ఈ యొక్క కాలేజీలో మరి ప్రభువా నాయన ఈ యొక్క బిల్లీ జర్సన్ అయ్య గారు ప్రయాసపడుతున్నటువంటి ప్రతి ఒక విధానాన్ని ప్రభువా నాయన ప్రతి చర్చ్ ఒక కళాశాలగా మారవాలని, ఒక కాలేజీగా మారవాలని ఆయన కోరుకుంటున్నారు. సంఘము ప్రభువా నాయన అడ్డదుడ్డాలుగా పోకుండాను ప్రభువు ఏర్పరిచినటువంటి మార్గములలో, నీతి న్యాయ ధర్మ మార్గములలో మరి నడుచుటకును, మరి బోధన, మంచి బోధ వారికి అవసరం, సంఘంలో ఉన్న వారికి. ఆ రీతిగాను ప్రభువా కావలేనని, ఆ సంఘము అభివృద్ధి చెందవలనని ప్రయాసపడుతున్నటువంటి ప్రభువా రెవరెండ్ బిల్లీ జర్సన్ అయ్య గారిని మరొకతడు ఆశీర్వాదించమని మా తండ్రి అయినటువంటి యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. Amen. 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 Thank you so much, Subbarao garu. Appropriate prayer. Thank you. We praise God. God is so near to us and helping us.
teaching us how to pray. Now, the section is a challenging session and preserving. Third session, so praying for biblical stewardship in India. So, Dr. Philip Salman Garu, Dr. Rudrapal Garu, Pastor Dev Kumar Garu, వారు కత్తులను బాగా నూరుకొని వచ్చారు. So let us hear from them, and we continue in scriptural prayer to glorifying our Lord, so that the Holy Spirit will speak through us and pray from us. So now, Philip Salman. థ్యాంక్ యూ బాబు గారు. ఏదైనా మనం టాపిక్ బిబ్లికల్ స్టివర్డ్షిప్ ఇన్ ఇండియా. సెక్యులర్ వర్డ్ తీసుకుంటే దాన్ని ట్రాన్స్లేట్ చేస్తే స్టివర్డ్షిప్ ఈజ్ అ మేనేజర్. మేనేజర్ అంటే ఒక పెద్ద కంపెనీకి ఓనర్ ఉంటాడు, ఆ ఓనర్ కింద పని చేసేవాడిని స్టివర్డ్షిప్ అంటారు. ఆ మేనేజర్ గారు పని ఇస్తారు, ఆ పనిని సక్రమంగా చేయాలి, అది చేసి ఆయనకి రిపోర్ట్లు ఇవ్వాలి. అలాంటిది ఆ పని, ఆ కంపెనీ, ఆ జీతము ఆ ఓనరు నచ్చకపోతే వదిలేస్తారు. కానీ మనం ఇక్కడ చూడబోయేది ఏంటంటే బిబ్లికల్ అంటే బైబిల్లో ఉన్నది స్టివర్డ్షిప్ ఏంటి? బైబిల్ ఏంటి? పరలోక రాజ్యమును మనం బలపరిచేటటువంటి స్టివర్డ్షిప్. మనం కూడా మేనేజర్లమే, మన ఓనర్లు కాదు. యేసయ్య వచ్చాడు, వచ్చి ఎలా ఉంటుంది పరలోక రాజ్యం అని చెప్పి మనకు నేర్పించి మనకు ఆ బాధ్యత ఇచ్చాడు. బాధ్యత ఎలా చేయాలి, మేనేజర్ అంటే ఎలా చేయాలి, ఆ తర్వాత ఆ ఇచ్చినటువంటి బాధ్యతను ఎలా వాడాలి, ఆ తర్వాత రాజ్యాన్ని ఎలా బలపరచాలి. దేవుని రాజ్యాన్ని బలపరిచేది మన చేతికి ఇచ్చాడు. ఇష్టం లేకపోతే వదిలిపెడితే మనకు కష్టం. అందువల్ల మనకి ఇచ్చిన దాన్ని చాలా జాగ్రత్తగా వాడి ఆయనకి మనము ఫ్రూట్స్ ఇవ్వాలి అనేసి ఈ యొక్క బిబ్లికల్ స్టివర్డ్షిప్ ఇన్ ఇండియా దాని గురించి మనం ప్రార్థన చేస్తున్నాము. నాకు దీన్ని చదివినప్పుడు ఒక చిన్న వాక్యం గుర్తొచ్చింది. మార్కు సువార్త 5:18-20 వరకు. మీకు అందరికీ తెలిసిన కథ ఇది, దయ్యములు పట్టిన వాడి కథ. 18వ వచనం చెప్తాడు, ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టిన వాడు ఆయన వద్ద నుండనిమ్మని ఆయనను బతిమాలుకున్నాడంట. తెలుసు కదా వాడి పరిస్థితి. వాడు ఏమనుకున్నాడు, అక్కడ ఉండిపోతే నేను మళ్ళీ దెయ్యాలు వస్తాయేమో, మళ్ళీ అక్కడ వాళ్ళతో కష్టపడాలేమో, అందరు తిట్టారేమో, వాళ్ళ ముందు నేను చాలా నామోషిగా ఉండాలేమో, నేను ఆయనతో వెళ్ళిపోతాను. కానీ యేసయ్య వచ్చింది ఇక్కడికి టెంపరవరీగా. ఆయన కొన్ని రోజులే, 33.5 సంవత్సరం చేసి చూపించాడు. నీకు ఏ ఓనర్ కూడా కంపెనీని ఓపెన్ చేసినప్పుడు మేనేజర్ అన్నీ చేసి చూపిస్తాడు. ఇలాగే చేయాలి, ఇలాగే చేయాలి, ఇలాగే చేయాలి. మనందరిని ఎన్నుకున్నాడు ఆయన. అక్కడ చూసారా, వాడిని ఎన్నుకున్నాడు, మిషనరీగా తయారు చేశాడు. వాణ్ణి ఆయనతో తీసుకొని వెళ్ళటానికి ఇష్టపడలేదు. ఎందుకంటే నీకు నాకు బాధ్యత ఇచ్చాడు. మన బాధ్యత అయిన తర్వాత ఆయన ఎలాగ 3వ రోజు లేచాడో మనం కూడా లేస్తాము. ఆ పరలోక రాజ్యంలో మనం కూడా ఆయనతో పాటు ఉంటాము. 19వ వచనంలో చాలా జాగ్రత్తగా, ఆయన వానికి సెలవీయక నీవు నీ ఇంటి వారి వద్దకు వెళ్ళి, చూసారా ఏమంటున్నాడు, మీ ఇంటి వాళ్ళ వద్దకు వెళ్ళి ప్రభు నీ యందు కనికర పడి, చూసారా మన మీద ఆయన కనికర పడ్డాడు. ఎందుకంటే ఆ రాజ్యమును మనం ఇక్కడ బలపరచాలి, ఆయన ఇచ్చినటువంటి ఈ యొక్క స్టివర్డ్షిప్ని జాగ్రత్తగా చేయాలి అని నీ అందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పమనెను. ఎవరికి తెలియజెప్పాలి మనం? ఎవరికి యేసుక్రీస్తు గురించి తెలియదో, ఇలాంటి బాధ్యతలు ఎవరికి లేవో మనకిచ్చిన బాధ్యతను నెరవేర్చాలి. ఆయన ఇచ్చిన పనిని మనం చాలా జాగ్రత్తగా బాధ్యతతో చేయాలి. 20లో ఏం చెప్తాడు వాడు ఏం చేశాడు? వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెక్కపల్లిలో ఆరంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మాయ్ చూసారా, వాడు ఏం చేశాడు? మొదట విన్నాడు, ఆయన చెప్పింది విన్నాడు. చాలామంది స్టివర్డ్షిప్లో ఆ యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకున్న తర్వాత, యేసయ్య ఇచ్చిన తర్వాత వినాలా, ఆయన వినమంటున్నాడు. మొదట చెవి పెట్టాలా, రెండోది వదిలిపెట్టాలా. వదిలిపెట్టి మీ ఇంటికి వెళ్ళమంటున్నాడు. చూసారా, మంచి లగ్జూరియస్గా అన్నీ ఉంటాయి మనకు, భోజనము, ఇల్లు, కంఫర్టబుల్ శాలరీ, కంఫర్టబుల్ ఫ్యామిలీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఫెంటాస్టిక్. బట్ నన్ను
వెంబడించు. ఎలాగ వెంబడించాలా? ఆయన సిలువను ఎత్తుకొని క్రాస్ యూ హ్యావ్ టు క్యారీ అండ్ ఫాలో హిమ్ టు గో వేర్, టు గో టు గోల్గొతా. అక్కడికి పోయి చనిపోవడానికి మనం రెడీగా ఉన్నామా? అలాంటి బాధ్యత. బిబ్లికల్ స్టివర్డ్షిప్ ఇస్ నాట్ ఈజీ. ఇట్స్ నాట్ లైక్ జాయినింగ్ ఎ కంపెనీ. ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్, యూ లీవ్ ఇట్. యూ డోంట్ లైక్ ద సాలరీ, యూ జస్ట్ లీవ్ ఇట్. బట్ హియర్ ఇస్ నాట్ లైక్ దాట్. వన్స్ యూ టేక్ ఇట్, యూ నీడ్ టు డూ ఇట్ వెరీ వెరీ బాధ్యతతో. మూడోది ఏం చేస్తున్నాడు తెలుసా? వాడు వదిలిపెట్టాడు ఆ స్థలాన్ని, ఆ యొక్క కంఫర్ట్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాడు? దెక్కపొలి. మనం ఎక్కడెక్కడికి వెళ్ళాలి? ఒక స్థలం హైదరాబాద్లో మనం ఉన్నాం. హైదరాబాద్లో ఎన్ని ఊర్లు ఉన్నాయి? ఎంతమంది ఉన్నారు? దేవుని ఎరిగినటువంటి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి. రాజ్యాన్ని మనం బలపరచాలి. అది బాధ్యత. బిబ్లికల్ స్టివర్డ్షిప్ అంటే బిబ్లికల్ మేనేజ్మెంట్. ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఇట్స్ నాట్ ఈజీ. బట్ what did Jesus said? I am leaving you. I am going to prepare a place for you. I am not going to leave you on orphans. I am giving you Holy Spirit. Is he with us? Holy Spirit is with us. With that, this guy went. Dekapoli velli ఆశ్చర్యపరిచాడు. Amazed anta. He amazed the people. What did he got? The management qualities. వాడికేం పెద్ద బైబిల్ కాలేజ్ లేదు, బైబిల్ లేదు, పెద్ద పెద్ద పుస్తకాలు లేవు, ఈ జూమ్ లేదు. He doesn't have anything. But what he had, what God has done with the simple responsibility he has fulfilled, and he brought many people to the Lord. Hallelujah. We need to do that. That's what I say. I encourage each one, take that responsibility very, very carefully. Do it and bring a glory, honor to Lord Jesus Christ. ప్రార్థన చేద్దామా? దయగల నా తండ్రి, మీకు సన్నిధానంలో ఈ కొంచెం సమయంలో నా తండ్రి మేము బాధ్యత ఎరిగి నా తండ్రి మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క మేనేజ్మెంట్, స్టివర్డ్షిప్, బిబ్లికల్ స్టివర్డ్షిప్, బిబ్లికల్ తండ్రి మీరు వచ్చారు, మీ యొక్క కుమారుణ్ణి తండ్రి ఇక్కడ పంపించారు. ఆయన బాధ్యతతో నా తండ్రి పరలోక రాజ్యం గురించి ఆయన 3.5 సంవత్సరం మాతో ఉండి నా తండ్రి ఎక్స్ప్లెయిన్ చేశాడు. నా తండ్రి మాకు ఇచ్చారు ఈ యొక్క పరలోక రాజ్యాన్ని నా తండ్రి బలపరచుటకు మాకు ఇచ్చినటువంటి ప్రతి బాధ్యత నాకు నా తండ్రి మీరు ఇచ్చారు. ప్రతి సండే సంఘంలో వాక్యం చెప్పడం, ట్రైనింగ్ నా తండ్రి ఇచ్చినటువంటి బాధ్యత నా తండ్రి నెరవేరుస్తున్నాను. విడిచిపెట్టాను నా తండ్రి, నా యొక్క లగ్జరీ లైఫ్ని వదిలిపెట్టాను నా తండ్రి. నా తండ్రి నేను వదిలిపెట్టి నా తండ్రి వెళ్ళాను. మీరు ఎక్కడికి పంపిస్తున్నారో అక్కడికి వెళ్ళి నా తండ్రి మీ రాజ్యాన్ని బలపరుచుకునే భాగ్యమును నాకు ఇచ్చినందుకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ప్రార్థన చేస్తున్నటువంటి బ్రదర్ పాస్టర్ ఇమ్మానుయల్ గారిని నా తండ్రి జాన్సన్ గారిని దీవించండి. నా తండ్రి మరి ముఖ్యంగా ఇంకా ఇద్దరు డాక్టర్ రుద్ర పాల్, పాస్టర్ దేవ్ కుమార్ గారు నా తండ్రి చెప్పబోయే మాటలు నా తండ్రి మేము విని నా తండ్రి వినడం చాలా ముఖ్యము. నా తండ్రి విని నా తండ్రి ఆ బాధ్యతను తీసుకుని నా తండ్రి వీ షుడ్ బి గుడ్ స్టూవర్డ్స్ ఇన్ యువర్ మినిస్ట్రీ టు ఎక్స్టెండ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. జీసస్ ప్రెషియస్ నేమ్ ఐ ప్రే. Amen. Amen. Thank you so much, Dr. Philip Salman, for the wonderful stewardship, the prayer points which you have given. It's wonderful. Now, continuation in prayer, Reverend G. Emmanuel Garu from Guntur. Praise the Lord. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా మీకు వందనాలు తండ్రి, సర్వాధికారి మీకు వందనాలు. ఈ సాయంకాల వేళలో ప్రభు, ఈ లాక్డౌన్ లో ప్రభు మీ ప్రియులు తండ్రి నాయన గుడ్ న్యూస్ బైబిల్ కాలేజీ అధినేతలు తండ్రి డాక్టర్ నాయన జయశేఖర్ గారు, బిల్లీ జడ్సన్ గారి ద్వారా తండ్రి మరి కాపర్లుగా ఉన్నటువంటి మమ్మల్ని ఆత్మీయంగా నాయన సిద్ధపరుస్తూ, ఆత్మీయంగా బలపరుస్తూ, ఇదిగోనైనా ఈ అంత్యకాలంలో చివరి దినాల్లో ప్రభు అపాయకరమైన దినాల్లో మేము జీవిస్తుండగా ఇదిగో తండ్రి భయము ఆందోళనతో నాయన ఎన్నో పరిస్థితుల మధ్య నాయన సేవకులు వెళ్తూ ఉన్నారు ప్రభు, సన్నగిలిపోతున్నారు విశ్వాసంలోనైనా. మరి అన్ని విషయాలు కూడా నైనా లోక సౌకర్యాలు చూసుకొని లోకంలో సంపదల కొరకు వేటాడుతున్నారు కానీ ప్రభు, ప్రయాసపడుతున్నారు కానీ నశిస్తున్న ఆత్మల కొరకు నైనా భారం కలిగి లేనటువంటి దినాలలో ఈ రోజునైనా సేవకులు ఉన్నాం ప్రభు. అటువంటి దినాలలో మీ బిడ్డల ద్వారా తండ్రి మరి మమ్మల్ని పురుకొలుపుతూనైనా మమ్మల్ని ఆత్మీయంగా బలపరుస్తున్నటువంటి విధానాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్న ప్రభు. ఇదిగోనైనా డాక్టర్ నాన్న ఫిలిప్ సాల్మన్ గారి ద్వారా తండ్రి మీరు మాట్లాడినటువంటి మాటలను బట్టి మీకు వందనాలు తండ్రి. నాయన మేము ఏ విధంగా పరిచారకులుగా, ఏ విధంగా మేము కాపరులుగా, ఏ విధమైన బాధ్యత మేము కలిగి ఉండాలో ప్రభు మీరు తేటగా మాట్లాడినందుకు వందనాలు ప్రభు. అయ్యా మీరు ఇచ్చిన పనిలో, మీరు ఇచ్చిన బాధ్యతను మేము ఏ విధంగా నిర్వర్తించాలో అయ్యా నైనా మీరు మరి మేము అడిగినప్పుడు నైనా మీరు అప్పగించిన పనికి నైనా తగిన విధంగా మేము సమాధానం చెప్పాలి ప్రభు. అయ్యా ప్రతిదానికి కూడా నైనా మీరు లేపు
మమ్మల్ని లెక్క అడుగుతారు ప్రభువా. మీరు సమాధానం చెప్పేవారిగా మీ సింహాసనం ఎదుట నిలబడేటువంటి యోగ్యత మాకు కావాలి ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా దైవజనులు చెప్పిన విధంగా ప్రభువా సేవకులుగానైనా కాపరులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరునైనా ఆత్మీయంగా సిద్ధపాటు మీరు దయచేయండి, ఆత్మీయ బలము దయచేయండి, ఆత్మీయ జ్ఞానం దయచేయండి, ఆత్మీయ వివేచన దయచేయండి ప్రభా. లోకం వైపు లోకపు అట్రాక్షన్స్ నైనా, లోకపు సౌకర్యాల కోసం, లోకంలో ఉన్నటువంటి లగ్జరీస్ వాటి కోసం అయినా అయ్యా మీ యొక్క పనిలో జాగు చేసి మీ పనికి నాయన భారము లేకుండా తండ్రి అయ్యా చేస్తున్నారు ప్రభా. మరి ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడినందుకు వందనాలు. రాత్రికాల సమయంలో ప్రభా ప్రతి సేవకుడు మంట కలిగి తృష్ణ కలిగి తండ్రి అయ్యా సమస్తాన్ని విడిచిపెట్టిన ఆయన మీ కొరకు నేను సాక్షులుగా ఉండటాన్ని మీ కృప దయచేయండి ప్రభా. ఇదిగో సేనా దయ్యం పట్టినటువంటి వాడు ఇదిగో తండ్రి నాయన మరి తన యొక్క తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ప్రభు దగ్గరే ఉండాలని ఆశపడినప్పుడు లేదు నువ్వు వెళ్ళి నైనా అనేక మందికి ప్రకటించాలంటే నైనా అతను దెగబోనిలోకి వెళ్ళి అక్కడనైనా అనేక మందికి నైనా ప్రకటించాడు ప్రభా. మరి మాకు అప్పగించిన బాధ్యతలో ఇచ్చిన పనిలో తండ్రి మేము జాగ్రత్తగానైనా బాధ్యతను నిర్వర్తించేటువంటి కృప దయచండి ప్రభా. అయ్యా మీ పని కొరకునైనా మేము ప్రాణం పెట్టే వారికి ఉండటాన్ని మీ కృప దయచండి అయ్యా. మేము సేవకి వచ్చినప్పుడు ప్రభా మీరు పిలిచిన పిలుపుకునైనా అయ్యా ఆఖరి రక్తం పట్టి కూడా మీ కొరకని సేవకు మేము సమర్పించుకున్నాం. కానీ మధ్యలో అనేకమైన పరిస్థితుల వల్ల లోకంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసాలను బట్టి నాయన వస్తున్న ఆటంకాల బట్టి నాయన ఇదిగో సన్నగిలిపోతున్నాం ప్రభా. విదేశాల ద్వారానైనా అయ్యా డాక్టర్ ఫిలిప్ సాల్మన్ గారి ద్వారా మీరు మమ్మల్ని ఆత్మీయంగా బలపరిచినందుకు వందనాలు ప్రభా. మేము ఏ మంటతో ఏ తృష్ణతో ఈ సేవకు మేము వచ్చామో ప్రభా, ఏ పిలుపుకునైనా మీరు మమ్మల్ని పిలిచారో పిలుపుకి తగినట్లుగా మీరు ఏర్పాటు చేసిన విధంగా మేము పనిచేసేటువంటి భాగ్యంనైనా ప్రతి సేవకునికి రాత్రికాల సమయంలో మీరు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ప్రతి చోటుకు వెళ్ళి అయ్యా మీరు ఎక్కడికి మమ్మల్ని పంపిస్తే అక్కడికి వెళ్ళి మేమునైనా బలమైనటువంటి మీకు పని మాటలుగానైనా అర్హత కలిగినటువంటి పని పాత్రలుగా మేము ఉండటానికి మీ కృప దయచేసిన ఆయన ప్రతి ఒక్కరి మీరు మీ ఆత్మ క్రమరింపు దయచేసి మీరు బలపరచమని అడుగుతున్నాం ప్రభా. ప్రతి విషయంలో తండ్రి మీరు ఇచ్చిన బాధ్యత ఎంత గొప్పదో తండ్రి ఆ బాధ్యతను ఎరిగిన ఆయన ఈ చివరి దినాల్లో ఇదిగోనైనా ప్రతి సంఘము ఆ యొక్క కాలేజీగా ఉండాలని, ప్రతి సంఘంలో కూడా మీ సేవ జరగాలని, ప్రతి చోట కూడా నైనా ప్రతి ఒక్కరు నేను ఆశీర్వాదకరంగా విశ్వాసులందరూ కూడా నాయన మీలో ఎదగాలని నాయన బిడ్డలు ఎంతో ప్రయాసంతో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క నాయన ఉన్నతమైనటువంటి కోర్సును బట్టి కూడా మీకు వందనాలు తెలియజేస్తూ ప్రభువా అయ్యా బిడ్డల యొక్క వాంఛని మీరు తీర్చండి. మరి ప్రతి సేవకుని మీరు బలపరిచి బిడ్డలు పడిన ప్రతి ప్రయాసకు అనేకమైనటువంటి గొప్ప కార్యాలు జరిగించుకొని తండ్రి ఆశ్చర్యకార్యాలు మేము కూడా అనేక చోట్ల ప్రకటించే వారిగా మమ్మల్ని అందరిని ఆయత్తపరచమని ఈ రాత్రికాల దీవులతోనైనా మరి ఇంకా మాట్లాడుతున్నటువంటి దైవజనులు కూడా మీ చేతులకు అప్పగిస్తూ ప్రార్థన చేసిన వారిని కూడా మీ చేతులకు అప్పగిస్తూ ఇప్పటి వరకు నేను మీరు మాట్లాడినటువంటి మాటలను బట్టి మీకు వేలాది కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తూ ఇంకా రానిక గొప్పగానైనా మరి మీ దాసుల ద్వారా ఇంకా మమ్మల్ని అందరినీ ఆత్మీయంగా బలపరచమని ఇటువంటి యోగ్యత మాకు దయచేసినందుకు నాయన మీకు వేలాది కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తూ యేసు శక్తి గల నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. రెవరెండ్ డాక్టర్ రుద్రపాల్ గారు he will take the leadership in biblical stewardship in India. Praise the Lord. Praise the Lord. Praise the Lord. అందరికీ ప్రైజ్ లార్డ్. మరి ఈ దినమున అది చాలా చక్కగా ప్రార్థన చేస్తూ దేవుని సముఖంలో గడిపిన ప్రతి ఒక్కరు కూడా క్రీస్తునామములో వందనాలు. ప్రత్యేకంగా కట్టపల్లి గారు సేవకుల గారికి, అలాగే జాన్ రాయ్ గారికి, ఫిలిప్ సాలమోన్ గారికి మరి మా యొక్క వందనాలు. మరి కూడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా క్రీస్తునామములో వందనాలు. అయితే ప్రతిసారికి ఇక ప్రేయర్ హడల్లో ఒక రెఫరెన్స్ ఇచ్చి దాని మీద ప్రార్థన పాయింట్స్ మనము రెడీ చేసి వాక్యాన్ని అందించి ప్రార్థన చేస్తూ వచ్చాం. అది ఈసారి దాని మీద ప్రిపరేషన్ చేయండి అని చెప్పని ఇవ్వడము చాలా సంతోషం. ఎందుకంటే దేవుడు వారికి బయలుపరిచినటువంటి విషయాలు పంచుకోవడం అనేటువంటి కార్యం కూడా ఇది గొప్ప విషయమే. అయితే ఇక దినమున దేవుని యొక్క సముఖంలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఇక స్టీవర్షిప్ నిమిత్తమై ఏమి ప్రార్థన చేయాలా, ఏ అంశం మీద మాట్లాడాలని దేవుని అడుగుతున్నప్పుడు లూకా సువార్త 16వ అధ్యాయం 1 నుండి 13 వచనాలు నేను చదువుతున్నాను. లూకా సువార్త 16వ అధ్యాయం
1 నుండి 13 వచనాలు నేను చదువుతున్నాను. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లా, నేను ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండేను. వాడు అతని ఆస్తి వాడి చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరము మోపబడగా అతడు వాడిని పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగింపుము. నీవిక మీదట గృహ నిర్వాహకుడికి అయి ఉండవల్ల కాదని వానితో చెప్పాను. ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను, నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వపు పని నుండి నన్ను తీసివేయును గనుక నేనేమి చేతును? రవ్వను లేను, భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను. నన్ను గృహ నిర్వాహకత్వ పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇళ్లలోనికి చేర్చుకున్నట్లు ఏమి చేయవలనో నాకు తేలిననుకొని తన యజమానుని రుణస్థులలో ఒక్కొక్కరి పిలిపించి, నీవు నా యజమానికి ఎంత అచ్చి ఉన్నావని మొదటి వాడిని అడిగాను. వాడు 100 మణుగుల నూనె అని చెప్పగా, నీవు నీ చీటి తీసుకుని త్వరగా కూర్చుండి 50 మణుగుల అని రాసుకున్నామని వానితో చెప్పాను. తర్వాత వాడు, నీవు ఎంత అచ్చి ఉన్నావని మరి ఒకరిని అడుగుగా, వాడు 100 తూముల గోధుమలని చెప్పినప్పుడు వానితో, నీవు నీ చీటి తీసుకుని 80 తూములని రాసుకున్నామని చెప్పాను. అన్యాయస్తుడన్న ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకునేనని వాని యజమానుడు వానిని పెంచుకునేను. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తి పరులై ఉన్నారు. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకుని, ఎందుకనగా ఆ సిరి మిమ్మను వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములో మిమ్మను చేర్చుకుందని మీతో చెబుతున్నాను. మిక్కిలి కొంచెములు నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును. మిక్కిలి కొంచెములు అన్యాయముగా ఉండేవాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశమున చేయును. మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకంగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచునో? ఏ సేవకులను ఇద్దరు యజమానులకు సేవింపలేడు. వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని అనుసరించి ఒకరిని ధృవీకరించును. మీరు దేవుని సిరిని సేవింపలేరని చెప్పారు. నిజంగా చక్కటి వాక్య భాగంలో నుంచి మనము నేర్చుకోవాల్సిన గొప్ప విషయాలు ఏంటంటే, ఇక్కడ శిష్యులను పిలిచి వారికి గొప్ప సత్యాన్ని నేర్పించాడు యేసు ప్రభువు. ఏంటి ఆ సత్యం అంటే, ఒక ధనవంతుడి దగ్గర ఒక గృహ నిర్వాహకుడు ఉన్నాడు. ఆ గృహ నిర్వాహకుడు యొక్క పనిలో అప్పగించినప్పుడు వాడు సరిగా చూసుకోలేదు. ఆస్తినంతా కూడా పాడు చేసేస్తున్నాడు, నాశనం చేసేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో యజమానుడు అతన్ని పిలిపించి అడిగాడు, ఏంటి నేను వింటున్న మాట నీ గురించి? నేను కొన్ని మాటలంతా వింటున్నానే, ఏంటి నీ పరిస్థితి అని విచారణ చేశాడు. విచారణ చేసి తెలుసుకుని యజమానుడైనటువంటి ఆ ధనవంతుడు అతని పనుల నుంచి తీసేశాడు. ఆస్తిని అంతా పాడు చేశాడని, మంచిగా నిర్వాహకుడిగా పని చేయలేదని ఉద్యోగం కూడా పెరిగాడు. ఉద్యోగం ఊడిపోయింది. అప్పుడు ఆ గృహ నిర్వాహకుడు ఏమనుకున్నాడంటే, తనలో తాను అనుకుంటున్నాడు, నా యజమానుడు ఈ యొక్క పని కారణం నుంచి తీసేస్తే నేను ఏమీ చేయలేదు, రవ్వను లేను, భిక్ష మెత్తడానికి కూడా సిగ్గుపడుతున్నాను, ఏమి చేయలేదు. నిజమే, కొన్ని పరిస్థితుల్లో వారికి తెలియదు వారి ఉద్యోగం ఊడిపోయే సంగతి. ఎందుకంటే వారి గురించి యజమానుడు తెలుసుకుంటూనే ఉంటాడు కదా, ఎంత మట్టుకు నమ్మకస్తుడిగా ఉన్నాడు, ఎంత మట్టుకు నమ్మకంగా పనిచేస్తున్నారని ఏ యజమానుడు తెలుసుకోకుండా ఉండడు. ఎప్పుడూ కూడా ఖచ్చితంగా తెలుసుకుంటాడు. ఇక్కడ మన యజమానుడు యేసు ప్రభు, మనము గృహ నిర్వాహకులుగా ఉంటూ ఉన్నాం. ఆయన మనల్ని గురించి విచారణ చేస్తూనే ఉంటాడు. ఒక సందర్భంలో యేసు ప్రభు తన శిష్యులను అడిగాడు. ఏమని అడిగాడంటే, ఈ
ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు అని అడిగాడు. ఎవరిని అడిగాడంటే శిష్యుని అడిగాడు. ప్రజలు ఏమనుకుంటున్నారు అని అంటే వాళ్ళు చెప్పారు ఆన్సర్, నీవు ప్రవక్తవని, ఏలియావని మరి ఇలాగ చెప్పుకుంటున్నారు అని చెప్పారు. సరే పోనీలే, మీరేమనుకుంటున్నారు అని అడిగాడు. నీవు అభిషేకుడవు, నీవు క్రీస్తువని మేము నమ్ముతున్నామని పేతురు చక్కగా ఆన్సర్ చెప్పాడు. నిజంగా విచారణ చేస్తున్నాడు ఆయన, నా గురించి వీళ్ళు ఏమనుకుంటున్నారు, అసలు నేను ఎవరు అనుకుంటున్నారు, నా గురించి వీళ్ళు ఏం తలంచుతూ ఉన్నారు అని చెప్పి దేవుడు విచారణ చేస్తూనే ఉంటాడు. ఇక్కడ మనం గమనించింది ఏంటంటే దేవుని ఆస్తిలో మనల్ని ఒక పనిని అప్పగించాడు. ఆస్తి అంటే నేను లాస్ట్ ప్రైవేట్ హడల్లో కూడా చెప్పాను, ఆస్తి అంటే దేవుని సంఘం అని, దేవుని పిల్లలని, దేవుని ఇంటి వారని, దేవుని సంబంధమైనటువంటి ఆయన బిడ్డలను కాసేటువంటి కార్యమని చెప్పడం జరిగింది. ఆస్తి అంటే సంఘం. దేవుని యొక్క సంఘాన్ని కాచేటువంటి నాయకుడు మరి సేవకుడు నమ్మకంగా దేవుని కొరకు పనిచేయాలి. నిజంగా ఏదైనా ఏం జరుగుతూ ఉన్నారంటే దేవుని నామములో ఆయన సేవకు వచ్చినప్పుడు దేవుడేమో నమ్మకంగా ఆయన బిడ్డల కొరకు ఆయన అన్ని ఎత్తిపెట్టి అన్ని కూడా సమకూర్చి ఏమేమి కావాలో అన్ని ఇస్తూనే ఉన్నాడు. ఏం తక్కువైతే చేయలేదు దేవుడు. దేవుడు అన్యాయసుడు కాదు. పిలిచిన వాడు నమ్మదగిన వాడు కనుక, ఆయన వాక్కు నెరవేర్చుకునే వాడు కనుక, ఆయన మాట మీద నిలబడేవాడే కనుక ఆయన పని ఆయన ఖచ్చితంగా చేస్తాడు. ఆయన సేవకులకు వచ్చిన వారిని అందరినీ కూడా దేవుడు దీవిస్తాడు. అయితే ఇక్కడ ఎవరు నమ్మకస్తులుగా లేరు అంటే ఏ పని కొరకైతే పనిలో మరి పూనుకున్నారో ఆ పనిలో వచ్చిన వారు మాత్రం నమ్మకంగా లేని పరిస్థితిని గమనిస్తున్నాం. అయితే ఇక్కడ మనం ఒక ఛాలెంజింగ్ తీసుకోవాలి. ఏంటంటే ఎవరో ఏదో చేశారు, ఎవరో నమ్మకంగా లేరు, కానీ నేనేం చేయాలి? నేను నమ్మకంగా ఉండాలి దేవుడికి, నేను నమ్మకంగా ఆయన పరిచర్య చేయాలి, నేను నమ్మకంగా దేవుని సంఘాన్ని నేను కాయాలి అన్న దృఢమైనటువంటి నిశ్చయిత కలిగిన వారమై మంచి గృహ నిర్వాహకత్వం చేసేవారుగా ఉంటారు. మంచి గృహ నిర్వాహకత్వం చేసే వారికి దేవుడు సత్యమైన ధనం ఇస్తాడట, ఆయనకి రాజ్యం చేర్చుకుంటాడట, ఆయనకి నివాసం నుండి భాగ్యం దొరుకుతుందట. సత్యమైన ధనము దేవుడు ఇస్తాడు, ఆయన నిత్య రాజ్యములో చేర్చుకుంటాడు, ఆయన దగ్గర ఉండే భాగ్యము దొరుకుతుంది. అలాంటి మంచి గృహ నిర్వాహకత్వం లేకపోతే, నమ్మకంగా లేకపోతే ఏం జరుగుతుంది? ఉద్యోగం కూడా దొరకడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వాసం ఉండరు. ఒక ఒక బిలీవర్ నాకు ఫోన్ చేశాడు. ఏమిటి ఫోన్ చేశాడంటే, పాస్టర్ గారు ఎలా ఉన్నారని అడిగాడు. బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు, మీ సంఘం ఎలా ఉంది, మీ సంఘ కాపురం ఎలా ఉన్నారని అడిగాడు. ఏం చెప్పమంటారు పాస్టర్ గారు? మా పాస్టర్ గారు చాలా అపవిత్ర పడిపోయాడు, సంఘంలో చాలా మంది చెదిరిపోయారు, ఎవరు విశ్వాసం లేరు. ఇప్పుడు అంతా 200 మంది ఉన్నటువంటి సంఘము 30 మందిగా తేలారు. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మా సేవకుడు అపవిత్రపరచబడి ఉన్నాడు. కాబట్టి సంఘము ఏమైపోయిందంటే చెదిరిపోయింది. మరి ఎవరు కూడా ఆయనను నమ్మి పరిచర్యలో పాల్గొనటం లేదు, ఎవరిని కూడా పురికొల్పటం లేదు. తన కడుపు నిండితే చాలనుకుంటూ ఉన్నాడు, అంత మట్టికే దేవుడు అతనికి ఇస్తూ ఉన్నాడు అని చెప్పారు.